Okay, friends, now let me initiate some discussion in front of you. ఇక్కడ ఉన్న వాళ్ళు నాకు ఇంపార్టెంట్ కాదు, ఆన్లైన్లో చూస్తున్న 22 లక్షల మంది ఛానల్లో వస్తుంది ఇంపార్టెంట్ నాకు. మాట్లాడమంటారా వద్దా గట్టిగా? రైట్. సో ఫ్రెండ్స్, నా పేరు గంప నాగేశ్వరరావు. అర్థం కాలే? ఛానల్ దేనికి? ఇంపాక్ట్ ఫౌండేషన్. ఇంపాక్ట్ ఫౌండేషన్ కొట్టండి. ఇంపాక్ట్ ఫౌండేషన్ ఛానల్. అది పెట్టొస్తా నీకు? రాదు. ఇంపాక్ట్ ఫౌండేషన్ ఛానల్ కనిపిస్తుందా? కనపడదు. అది కనపడాలి, దాని మీద కనపడాలి. అది చూస్తే కనిపిస్తుంది. ఓకే. ఇంపాక్ట్ ఫౌండేషన్ అనేది ఎలా స్టార్ట్ అయిందో మార్నింగ్ కొద్దిగా మీకు చెప్పాను కదా. అసలు ఎందుకు స్టార్ట్ చేసామన్నది కూడా మీకు చెప్పిన తర్వాత కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను. సో ఫ్రెండ్స్, నేను ఇక్కడ హైదరాబాద్ నుంచి కరీంనగర్ రూట్ వెళ్తుంటే ఎలా వెళ్ళాలి మీకు తెలిసే ఎవరికైనా? ఎలా వెళ్ళాలి? ఇలా జూబ్లీ బస్ స్టాండ్ నుంచి అల్వాల్, షామీర్పేట్ దాటకుండగా షామీర్పేట్ నుంచి రైట్ సైడ్ తీసుకుంటే అలియాబాద్ అని ఊరు వస్తుంది. అలియాబాద్ దాటిన తర్వాత లాల్గడి మల్కపేట వస్తుంది. దాని తర్వాత జగ్గంగూడ అని ఊరు వస్తుంది. దాని తర్వాత కేశవరం మా ఊరు. అది ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఒక 40 కిలోమీటర్స్ లోపలే ఉంటుంది మా ఊరు. ఇప్పుడు మా ఊరు కూడా మున్సిపాలిటీలో భాగమైపోయింది. మా ఊర్లో చాలా అద్భుతంగా మేము ఉండేవాళ్ళము, ఆనందంగా ఉండేవాళ్ళం. మా ఇంట్లో జామ చెట్టు ఉండేది, చాలా బ్యూటిఫుల్ ఉండేది. మా తాతయ్య గారు మా నాన్నగారికి మా పెద్దనాన్నకి ఇచ్చే మా చిన్నాన్న ముగ్గురు కలిపి 35 ఎకరాల ల్యాండ్ ఇచ్చాడు. మీరు మా ఇల్లు అంటే మా ఇంటి అంటే మీకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి మీరు చప్పట్లు కొట్టట్లేదండి. అన్యాయం ఇది. వాళ్ళు వ్యవసాయము చేస్తాం, వ్యవసాయదారులం అండి మేమందరం, వ్యవసాయం. ఓకే. మా తాతయ్య వ్యవసాయమే. మా తాతయ్య హనుమాన్ భక్తుడు. మా ఊర్లో గుడి కట్టించాడు, హనుమంతుని గుడి కట్టించాడు. మా నాన్న దాన్ని మెయింటైన్ చేస్తున్నాడు, నడుస్తుంది. మా నాన్న పెదనాన్న ముగ్గురు కలిపి ఎన్ని ఎకరాలు ల్యాండ్ ఇచ్చారు? గట్టిగా వాళ్ళు కష్టపడి 6 ఎకరాలు చేశారు. నవ్వకండి దయచేసి. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అంతే పని చేశారు చాలామంది. అది కూడా వేరే ల్యాండ్లో. దాంట్లో ఆ ముగ్గురు 6 ఎకరాలలో పెదనాన్న 2 ముగ్గురం. ఈ 3వ ఆయనకు మేము 4 పిల్లలం. అంటే నాకెంత? అద్దెకరబ్బా లెక్కల బలం వస్తుంది. అదే 35 ఎకరాల ల్యాండ్ ఉంటే ఈ కోట్ ఎందుకు, ఈ టై ఎందుకు, ఈ సంగతి ఎందుకు? ఓకే. కానీ ల్యాండ్ సమ్ముకోవడం వచ్చింది. అప్పుడు నీళ్ళు లేకుండా అండి, వాటర్ ఫెసిలిటీ లేకుండే తెలంగాణలో. ఇక్కడ కానీ చాలా అద్మానంగా ఉండేది. 35 గజాల లోతుల బావి లోపల చూస్తే భయమేది, అక్కడ ఉండేది. మా నాన్నగారు 7th క్లాస్ వరకు మా ఊర్లో ఉన్నా నేను, 7th వరకు. ఓకే. ఇదండి ఛానల్ ఇది. ఓకే. ఎంతమంది ఉన్నారు? 2.22 మిలియన్స్. చూడండి అక్కడ పైన చూడండి, 2.22 మిలియన్స్, 7.8K వీడియోస్, 7,800 వీడియోస్ ఉన్నాయి దీంట్లో. ఇంతకుముందు సుకుమార్ గారు మాట్లాడింది లైవ్ వస్తుంది, నేను మాట్లాడింది లైవ్ రాకుండా చేసిండి, నేను ఏదో చేయలేదా? ఓకే, అది కూడా వస్తలేండి. నేను 8th, 9th, 10th మా ఊర్లో లేదు సార్ నాకు. లేకుంటే నేను పక్క ఊర్లో వెళ్ళి చదువుకోవడం. దాని పేరు అలియాబాద్ అని, 6 కిలోమీటర్స్. బార్న్ ఇన్ వెరీ పూర్ ఫ్యామిలీ. అండ్ పూర్ అంటే మరీ పూర్ కాదు, మరీ రిచ్ కాదు, కాకుండా తిండికి సరిపోయేది అంతే. 6 కిలోమీటర్ రోజు నడుచుకుంటూ వెళ్ళేవానే స్కూల్కు. 3 సంవత్సరాలు 2 ఎకర్ల మీద నడిపించాను. మా సార్లు ఎంత గొప్ప సార్ ఉండో తెలుసా? చాలా గొప్ప సార్. సార్లకు సార్ చెప్పడగొట్టడానికి కానీ ఆ సార్లకు మమ్మల్ని కొట్టమని కర్ర కూడా మేమే తెచ్చిచ్చేవాళ్ళం. దాన్ని బరిగే అందరు, మీరేమందరు నాకు తెలియదు. ఓకే. కొట్టడానికి కూడా ఛాన్స్ ఉండేది. ఇలా కావాలా, ఇలా కావాలా, ఛాన్స్ కూడా ఇచ్చేవాళ్ళు, మాకు అవకాశం కూడా ఇచ్చేవాళ్ళు. అటువంటి సార్లు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు. కానీ మాకు మాత్రం గొప్ప టీచర్లు ఉన్నారండి. మాకు చదువుతో పాటు సంస్కారం చెప్పిన గొప్ప టీచర్లు, చాలా గొప్ప వాళ్ళండి. 10th క్లాస్ ఎగ్జామ్లో మేము ఒక 60 మంది మీ ఎగ్జామ్ రాస్తే చాలా కష్టపడి ఓ 10 మంది మేము పాస్ అయినాం అంతే. అప్పుడు 10th క్లాస్ పాస్ కావడం కష్టం, ఇప్పుడు 10th క్లాస్ ఫెయిల్ కావడం కష్టం. మీకు అర్థం కావట్లేదు మాట్లాడంతా. అయిపోయింది. అప్పటికే మా అన్నయ్య పెద్దన్నయ్య ఏం చేశాడంటే, మాకు పూర్ కాబట్టి నల్గొండలో మా మేనమామ ఇంటికి వెళ్ళి చదువుకున్నాడు. మా రెండో అన్న ఏం చేశాడు, పూర్ కాబట్టి ఇక్కడ జడ్చలలో మా అక్క ఇంటికి వెళ్ళి చదువుకున్నాడు. మాకు అక్క అయిపోయింది, నాకేవో లేరు.
అప్పుడు హైదరాబాద్కి వచ్చి ఒక చిన్న రూమ్లో మేమందరం కలిసి చదువుకున్నాము. ఇంటర్మీడియట్ చదువుకుంటున్నప్పుడు నేను ఓపెన్గా చెప్తున్నాను, మార్నింగ్ 4 o'clock లేచి పాల బాటిల్ ఇంటింటికి పెట్టేవాడిని, పేపర్ వేసుకునేవాడిని, కష్టపడేవాడిని, చదువుకున్నాను, బాగా చదువుకున్నాను. నా కాలేజ్ పేరు చైతన్య కళాశాల బడిచోడిలో ఉండేది. ఈ 111-222 కాదు, ఓకే, అది వేరే కాలేజ్. చాలా అద్భుతమైన కాలేజ్. ప్రిన్సిపాల్ గారు సుందరమ్మాయి గారు చాలా అద్భుతమైన, ప్రతాపరావు సార్, కోటిరెడ్డి సార్, వా అదిరిపోయింది. దాంట్లో మా క్లాస్మేట్స్ కూడా చాలా మంచి వాళ్ళు ఉండేవాళ్ళు. నేను పొడుక్కున్నాను కాబట్టి బ్యాక్ బెంచ్ ఇచ్చారు, అంతేగాని బ్యాక్ బెంచర్ కాదు, నేను బ్యాక్ బెంచరే. ఓకే, సో మొత్తం మీద అలా అయిపోయింది. అంటే నాకు 10th ఎందుకు ప్రైవేట్ కాలేజ్ వచ్చిందంటే, మార్కులు ఎక్కువ వస్తే గవర్నమెంట్ కాలేజ్ సీట్ వచ్చేది, మార్కులు తక్కువ వస్తే ప్రైవేట్ కాలేజ్ సీట్ వచ్చేది. 1978 చెప్తున్నా, ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు. అంటే నాకు ఎన్ని మార్కులు వచ్చినాయి మీకు అర్థం చేసుకోరు, నేను అంతకంటే ఎక్కువ ఏం చెప్పా. సో అదే అయిపోయింది బాస్. డిగ్రీ సర్దార్ పటేల్ కళాశాల ఇక్కడే దగ్గరలో ఉంది, ఎస్పీ కాలేజ్ అంటారు, పోరాటాల కాలేజ్, అద్భుతమైన కాలేజ్, చాలా బ్యూటిఫుల్ ఉండేది. అక్కడి నుంచే లైఫ్ అంటే అర్థమైంది. మా పక్క రూమ్లో ఒక ఆటో డ్రైవర్ ఉండేవాడు. ఆయన నైట్లో ఆయన ఆటోనే నడిపించుకొని డబ్బు సంపాదించుకున్నాడు బాస్. అంటే ఆయనకు సగం, నేను సగం ఇచ్చి. అంటే నేను ఇవన్నీ ఏదో గొప్ప కోసం చెప్పట్లేదు, మనిషి నేను ఎక్కడి నుంచి వచ్చానో మీకు చెప్తున్నాను. నేను పెద్ద ఇంట్లో పుట్టలేదు, కానీ పెద్దవాడిని అయిపోయాను. గొప్ప ఇంట్లో పుట్టే వాళ్ళ గొప్పవాడిని అయిపోయాను. ధనవంతుల ఇంట్లో పుట్టలేదు, ధనవంతుని అయిపోయాను. కారణం ఏంటంటే ఐఎమ్ నాట్ ఫ్రమ్ అప్ టు డౌన్, పైనుంచి కిందికి రాలేదు, కింది నుంచి పైకి వచ్చిన. అందుకోసమే నేను ఏది కోల్పోయానో నా మిత్రులు కోల్పోవద్దని ఇటువంటి కార్యక్రమం చేయడం మొదలుపెట్టింది బాస్. నేను మీ వయసులో ఉన్నప్పుడు కనుక, అప్పుడు ఆ టైంలో 78, 80లో అసలు ఐఏఎస్ అంటే కూడా నాకు తెలియదు. నేను గ్యారంటీ అవుతుంటేమో చదువుకొని. అంటే చాలామందికి క్యారీర్ తెలియదు, క్యారీర్ గైడెన్స్ తెలియదు. ఇంటి పక్కడు ఏ సీట్ ఉంటే అదే సీట్ చేస్తాడు. ఎంపీసీ అంటే వీడు ఎంపీసీ, వాడు బైపీసీ అంటే వీడు బైపీసీ. వాళ్ళని ఆయన ఏం కాదో ఆయన బలవంతంగా కొడుకుని చేస్తాడు. వాడు ఏం చేస్తే ఆత్మహత్య చేసుకుంటాడు, ఇంకేమో చేసుకుంటాడు. సో ఈ రకంగా జరుగుతున్నప్పుడు ఈ ఇంపాక్ట్ అనే కార్యక్రమం చేస్తూ నేను మంచి జాబ్లో కూడా, నేను ఎల్ఐసిలో పనిచేశాను. అందుకని శంకర్ గారికి ఛాన్స్ ఇచ్చడం జరిగింది. ఎల్ఐసిలో 87లో చేరాను, 86లో చేరాను. దాంట్లో నెంబర్ 1 32 ఏళ్ళుగా బాగా పనిచేశాను, చాలా మంచిగా సంపాదించుకున్నాను. శాలరీ ప్లస్ ఇన్సెంటివ్ ఉంది, శాలరీ ప్లస్ ఇన్సెంటివ్, శాలరీ ప్లస్ ఇన్సెంటివ్, గుడ్ జాబ్. భగవంతుడు నాకు అది మంచి జాబ్ ఇచ్చాడు, చాలా మంచి జాబ్ ఇచ్చాడు. కష్టపడితే డబ్బులు వస్తూ ఉంటాయి. ఎంప్లాయ్మెంట్లో ఎంత కష్టపడి డబ్బులు రావు, శాలరీ ఇస్తారు. ఇలా శాలరీ పోగా సమ్ ఎక్స్ట్రా ఇన్కమ్ ఇస్తారు. ఇదంతా నా సెల్ఫ్ డబ్బా అయిపోయింది. ఓకేనా, నా సెల్ఫ్ డబ్బాకి టూ మచ్. ఓకే, ఎప్పుడు మాట్లాడే ఛాన్స్ లేదు, చెప్పేశాను. నౌ లెట్ మీ కమ్ బ్యాక్. ఇంతకాలం చూసిన తర్వాత నేను కొన్ని విషయాలు అర్థం చేసుకొని మీకు చెప్తాను బాస్. ఈ ప్రపంచంలో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ప్రొఫెషన్ నేను ఓపెన్ చెప్తున్నాను, సేల్స్ అండ్ మార్కెటింగ్. మీరు ఎంత నమ్మినా నమ్మకున్నా, ఎంత నచ్చినా నమ్మకుండా చెప్తున్నా, బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ప్రొఫెషన్ ఐఎమ్ టెల్లింగ్ యూ. సార్ సేల్స్ మార్కెటింగ్ అంటే సబ్బులు అమ్ముకోవడమా? కాదు, మాటలు అమ్ముకోవడం కూడా. ఈ బంగారం కూడా అమ్మడానికి అడ్వర్టైజ్మెంట్ కావాలి, ల్యాండ్ అమ్మడానికి అడ్వర్టైజ్మెంట్ కావాలి, ఆఖరికి ప్రధానమంత్రి పథకాలు చెప్పడానికి కూడా అడ్వర్టైజ్మెంట్ కావాలి, ముఖ్యమంత్రి పథకాలు చెప్పడానికి కూడా అడ్వర్టైజ్మెంట్తో ఉండాలి. అంటే దాని అర్థమైంది, ఏదైనా చెప్తేనే అర్థమైంది, లేకుండా అర్థం కాదు బాస్. ఇక్కడ నా ముందున్న వాళ్ళు, ఆన్లైన్లో చూస్తున్న వాళ్ళకి చెప్తున్నాను, చెప్పండి, మీరు ధనవంతులు కాదలుచుకుర్రా, ఆర్డినరీగా ఉండదలుచుకుర్రా? సౌండో కావాలంటే ఏం చేయాలి? ఏం చేయదు బాస్, నేను చెప్తాను, నాతో పాటు చెప్పండి. కనపడాలి, చెప్పండి గట్టిగా. సౌండ్ రావట్లే. కనపడాలి, వినపడాలి, కాళ్ళు కదపాలి, కాలు కలపాలి. కెన్ యూ రిపీట్ 4 ప్లీజ్? వినపడాలి. నీ గురించి వినపడాలి బాస్. నీ గురించి వాడు మాట్లాడుకోలేకుండా నీ బతికే వేస్ట్. నీ గురించి వాళ్ళు మాట్లాడాలి, నీ గురించి వినపడాలి, నువ్వు కనపడుతుండాలి. కనపడుతున్నప్పుడే నువ్వు ఎంత గొప్పోడిగా, నీ దగ్గర ఎంత తెలివి ఉండని, ఏమని ఉండని, ఇవి లేకుండా వేస్ట్. కనపడాలి, వినపడాలి, నీ గురించి వినపడాలి, కాలు, ఫోన్ వాడుకోవాలి, కాలు, 4 గట్టిగా చెప్పండి ఒకసారి. కనపడాలి, వినపడాలి, కాలు, ఈ 4 ఉంటే డబ్బులు గుర్తుంచుకోండి. ఐ కెన్ టెల్ యూ లాట్ ఆఫ్ మనీ యూ కెన్ ఎర్న్. మనం ఏం చేస్తుంటాం తెలుసా మిత్రమా? మనం ఒక ట్యూనింగ్ అయిపోయాం. ట్యూనింగ్ ఏం తెలుసా?
నాతో పాటు చెప్పండి, జాబు. బాగా చదువుకో, ఉంటే జాబ్ వస్తుంది. బాగా చదువుకో, పెళ్ళి అయితే చెప్పండి గట్టిగా, పిల్లలు పుడతారు. పిల్లల్ని స్కూల్కి పంపాలి, వాళ్ళు బాగా చదువుకోవాలి. వాళ్ళు బాగా చదువుకుంటే జాబ్ వస్తుంది. జాబ్ వస్తే పెళ్ళి అయితే ఇంతకంటే వేరే కొత్తగా నేర్చుకోరా మీరు? ఇంతే కదా. నేను చెప్పింది కరెక్ట్ అర్థమైతే ఎంత గట్టిగా చెప్పాలి కూడా కొట్టాడు బాస్ కంటే. మనం దీంట్లో ఇరికిపోయాం. దేంట్లో జాబు. దానికి కాస్త చరిత్ర తీసుకుంటే కొన్ని వందల సంవత్సరాలు వాళ్ళు, కొన్ని వందల సంవత్సరాలు వీళ్ళు బయట వాళ్ళు పాలించారు. మనను వాడుకుర్రు బానిసలుగా. మన మెంటాలిటీ బానిస మెంటాలిటీ అయిపోయింది. అందుకని అంటాను బాస్, మైండ్ వర్కర్స్, మజిల్ వర్కర్స్. మైండ్ వర్కర్స్ అవుతారు లీడర్స్, మజిల్ వర్కర్స్ అవుతారు లేబర్స్. లేబర్స్ అంటే నాకు చాలా రెస్పెక్ట్ అండి. పని చేసేటోడు లేబర్, పని చెప్పేటోడు లీడర్. అంతే కదా. పని చేసేటోడు లేబర్, పని ఇచ్చేటోడు లీడర్. ఆ పని చేసేటోడు నెలకు ₹1,00,000 తీసుకున్నా లేబరే, నెలకు 5,00,000 తీసుకున్నా లేబరే. అవునా కాదా? అంటే నీ మైండ్ కాదు, వాళ్ళ మైండ్ ప్రకారం నువ్వు పని చేయాలి. ఇక్కడ నా ఎంప్లాయీస్ ఉంటే మీరు రిజైన్ చేయకండి దయచేసి, ఎందుకంటే మళ్ళీ ఇంట్లో గొడవ అవుతుంది కాబట్టి. ఏం చేయాలో చెప్తాను బాస్. నీవు గొప్ప మనిషి కావాలంటే ఎంప్లాయ్మెంట్ ద్వారా నీకు ఛాన్సే లేదు. ఒకవేళ కొంతమందికి ఇది ఉంటుంది తప్ప, అలాంటి నాకు తెలియదు. అది ఉండదు కూడా, అది గ్యారెంటీ. రోగాలు వస్తే చచ్చిపోతారు వాళ్ళు. అర్థమైంది కదా? అర్థమైందా లేదా? అర్థమైంది. దాని గురించి ఎక్కువ చెప్తే బాగుండదు, ఎందుకంటే ఏమనొచ్చు. లీగల్గా నీ శాలరీ తీసుకొని, శాలరీతోని ఇల్లు ఎంతమంది కట్టుకోరు? పోనీ ₹1,00,000 జీతం ఉంది అనుకో బాస్. ₹1,00,000 పెద్దదా కదా చెప్పండి గట్టిగా. భయ్యా నేను నాతో, మీరు సీరియస్ చూస్తున్నారు నాతోని. ₹1,00,000 పెద్ద జీతమా కదా? కానీ గట్టిగా పెద్దదే. పెళ్ళి కూడా అవుతుంది. 1,00,000 కాదు, 50,000కి పెళ్ళి అవుతుంది, 15,000కి పెళ్ళి అవుతుంది. దానికి 15,000 జీతం తీసుకున్నాడు, 20,000 జీతం తీసుకున్నాడు. 20,000 జీతం 20 ఇప్పుడు 2.4 అంకుల్ అంటూ. 2.4 అంకుల్ నా డాష్. 2.4 అంటే ఏందిరా? 20,000. 20,000 అంటే ఏందిరా? నెలకి ఎంత? 20,000 అంటే రోజుకి ఎంత? ₹775. అడ్డం మీద కూలికి అంతకంటే ఎక్కువ వస్తుంది. నేను చెప్పేది రైట్ అయితే గట్టిగా ఎస్ అని చెప్పి, లేకుండా అని చెప్పండి. చెప్పట్లేమక్కర్లేదు. మనం ఏమైంది? జాబు చెయ్యండి వద్దనను. ఎక్స్పీరియన్స్ కోసం చేయండి, అనుభవం కోసం చేయండి. ఆ జాబ్లో చేసి ఎలా ఉండాలో నేర్చుకోండి. ఆ జాబ్ ఎలా చేయాలో చెప్పండి. ఆ బిజినెస్ మెన్ మనం జాబ్ ఎలా చేయించుకోండి నేర్చుకోండి. అంతేగాని ఏమవుతుంది తెలుసా? అందరు కూడా దీంట్లో పడిపోయి లైఫ్ అంతా పాడు చేసుకుంటారు. నేను ఒకటే చెప్తున్నాను, ఇవన్నీ కావాలంటే మనిషికి ధైర్యం కావాలి. ఏం కావాలి చెప్పండి? ధైర్యము లేని చోట నువ్వేనో నేనలే. నేను చిన్న కథ మొన్న విన్నాను, ఏదో టీవీలో వస్తుంటున్నాను. ఈ మధ్యలో కొన్ని రకరకాల విషయాలు జరుగుతూ ఉంటాయి. ఒక ఆయన అన్నాడు, ఏం సార్ మీరు ఎంప్లాయీస్ ఇంత మాట్లాడారు, మీరు ఎంప్లాయ్మెంట్ చేసిరు కదా నన్ను అన్నాడు. ఓకే, ఎంప్లాయ్మెంట్ చేసిన, కానీ ఆఫీసులో కూర్చొని ఎంప్లాయ్మెంట్ కాదు. ఆఫీసులో కూర్చుంటే తిడుతురు. ఎంత ఎక్కువ తిరిగితే అంత ఎక్కువ ఇన్కమ్ వచ్చేది శాలరీ వంగ. నాకు తిరుగుడు అంటే ఇష్టం. ఎంత ఎక్కువ మాట్లాడితే అంత ఎక్కువ డబ్బు వచ్చేది శాలరీ వంగ. మాట్లాడడం అంటే ఇష్టం. ఎంత కొత్త మందిని కలిస్తే అంత ఎక్కువ ఇన్కమ్ వచ్చేది శాలరీ వంగ. కొత్త మందిని కలవడం నాకు ఇష్టం. అందుకనే భగవంతుడు ఏం చేసింది తెలుసా? అరే నీ జాబ్ కమ్ వ్యాపారం చేసుకోమని నన్ను LIC డెవలప్మెంట్ దగ్గర పంపించాడు. అందరికి కాదు బాస్, ఎవరైతే చేస్తారో వాళ్ళు అద్భుతంగా సాధిస్తారు. నేను మిమ్మల్ని ప్రమోట్ చేయట్లేదు దీని గురించి. అయితే నేను జాబ్కు చాలామంది అన్నారు కాబట్టి నేను ఓపెన్ జాబ్ చెప్తున్నాను. ఐ యూస్ టు బి వెరీ గుడ్ ఇన్కమ్ ట్యాక్స్. ₹1 వచ్చిన ఎంప్లాయీస్ అందరూ కట్ చేసేస్తారు కదండి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎలా చేస్తే ముందుకు రావచ్చు? ధైర్యం కావాలా కావద్దా చెప్పండి గట్టిగా. సౌండ్ 1 2 3 గట్టిగా. ఇక్కడ ఎంతమంది ధైర్యవంతులను చేయబట్టండి. నేనమ్మా ఇంతమంది ధైర్యవంతులు రా. ఓకే సరే, ధైర్యవంతులు ఉంటే ఉన్నారు కదా. ఇంతమంది సుకుమార్ సార్ క్లాస్ ఎంతమంది విన్నారు? కంగ్రాచులేషన్స్. ఏం అర్థమైందో చెప్పుర్రి. ఏం అర్థమైందో స్టేజ్ మీదకి వచ్చి చెప్పాలి. చేయలేపట్టు నేను చెప్తా. చేయలేపట్టు నేను కూర్చోకూడదు. చేయలేపట్టు
సుకుమార్ సార్ క్లాస్ ఎంతమందికి అర్థమైందో వచ్చే 2 నిమిషాలు చెప్పడానికి సిద్ధంగా ఎంతమంది ఉన్నారు? 1 చేయలేపడు సార్. 1 2 3 3 4 2 నిమిషాలు. 5 6 6 6 7 7 7 7 7 8 8 8.5 అని సగం వెళ్ళి కొట్టిండు. అంటే 10 మంది కంటే తక్కువ ఇక్కడ ఇన్ని వందల మంది కూర్చున్నారు, 10 మంది కంటే తక్కువ స్టేజ్ మీదకి వస్తూ అంటున్నారు. అంటే దాని సంగతి ఏంది? గట్టిగా ఇంతకుముందు ఏమన్నారు? అందరూ స్టేజ్లో పెట్టారు, ధైర్యవంతులు స్టేజ్లో పెట్టారు. నేను గుడ్ న్యూస్ చెప్పాలా బ్యాడ్ న్యూస్ చెప్పాలా? సౌండ్ గట్టిగా. గుడ్ న్యూస్ ఏంటంటే ఎవరైతే చేయలే పెట్టారో కంగ్రాచులేషన్స్, మిమ్మల్ని స్టేజ్ మీకు విలువ. చేయలేబట్టిన వాళ్ళు స్టేజ్ మీకు విలువ. ఎవరైతే చేయలేబట్టలేదో వాళ్ళని పిలుస్తా, సార్ ఇట్టెట్లయితే సార్ ఇది చీటింగ్ కదా సార్ చెప్పండి నాకు. మీరు రాకపోవడానికి కారణం ఏంటి? వాట్ కుడ్ బి ది రీజన్ వై యూ డోంట్ వాంట్ కమ్ ఆన్ స్టేజ్? బాస్ మీరు రాకపోవడానికి కారణం ఏంటి? గట్టిగా చెప్పాలి నాకు. స్టేజ్ ఫియర్, ఇంకా చెప్పండి. భయం, ఇంకా చెప్పండి. అయ్యా మాట్లాడండి, అందరూ కూడా మాట్లాడేది. నా క్లాస్లో మాట్లాడితే మీ పిల్లల పెయిన్లు కరెక్ట్ టైంకి అయిపోతాయి. స్టేజ్ ఫియర్ చెప్పేసిర్రు. ఇంకా మోమాటం ఎవరు చెప్పారు? సూపర్. ఇంకా ఇంకా చెప్పండి. కమ్యూనికేషన్ బ్యూటిఫుల్, వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. అది కాదు బాస్, నువ్వు విన్నావు కదా, కరెక్ట్ 15 నిమిషాల ముందు విన్నావు, హాఫ్ అన్ అవర్ ముందు విన్నావు. ఇన్నది చెప్పడానికి ఏం ప్రాబ్లం? అర్థం చేసుకో బాస్. ఎక్కడో ఇబ్బంది ఉంది. ఇబ్బంది ఏం తెలుసా? నేను ఇక్కడ హరిహర కాలభవన్కి ఎందుకు వచ్చానంటే వాళ్ళు ఏమని చెప్తే వినడానికి వచ్చాను, కానీ మాట్లాడడానికి వచ్చినా. ఇంకోటి, నేను మాట్లాడితే ఇంతమంది ముందు మాట్లాడితే నా వాల్యూ ఉంటుందో పోతుందో? అసలు ఉంటే కదా పోయేది. మూడోది, నవ్వుతారేమో, విమర్శిస్తారేమో, ఓ మాట అంటారేమో, ఇంతవరకు వాల్యూ ఇజ్జత్ మెయింటైన్ చేసిన. బాస్, ఇది ఉన్నంత వరకు నువ్వు జీవితంలో బాగుపడవు. దానికి ఒక పవర్ఫుల్ ఫార్ములా చెప్తా, వింటారా? గట్టిగా అందరూ అంతపాటు చెప్పాలి. ఇది జీవిత సూత్రం చెప్తున్నాను. ఇది తెలవకనే ఎంతోమంది లాస్ అయ్యారు లైఫ్లో. చెప్పండి గట్టిగా. అందరితోని, సౌండ్ రావట్లే, అందరితోని మంచి మనిషి అని అనిపించుకోవాలి అని అనుకోవడం అదొక పెద్ద ఏంటది? రోగము. రోగమే. ఎంతమందికి ఉంది ఆ రోగం? అందరితో మంచిగా అనిపించుకోవాలి. నాన్ సెన్స్. ఓ కిడ్నీ డొనేట్ చేసాం అనుకో ఎవరికైనా, పాపం కిడ్నీ పోయిందని, వాడేమో తెలుసు, వాడు ఒకటే ఇచ్చిండ్రు, ఇంకోటి ఇవ్వలేదంటాడు. అలాంటి వాళ్ళు ఉన్నారా? నిన్ను అప్రిషియేట్ చేసే వాళ్ళు ఉన్నారా? గట్టిగా. అందరితోని మంచోడు అనిపించుకోవాలి అనేయడము ఉన్నంత వరకు నీ దగ్గరికి డబ్బు రాదు. నీ లైఫ్ అండర్ సంబడీస్ కంట్రోల్. యువర్ లైఫ్ ఈజ్ అండర్ సంబడీస్ కంట్రోల్. ఉద్వాసం ఓకే, మంచిదే. లాస్ట్ టైము ఒక 4-5 years బ్యాక్ అనుకుంటాను, ఫేస్బుక్లో నేను పెట్టాను ఒకటి, ఒక పోస్ట్ పెట్టాను ఇలాంటి ప్రోగ్రామ్ గురించి. కింద ఒక ఆయన మా కోటెండరే ఒక బూత్లో పెట్టిండు. వీడు పెద్ద డాష్ వాడు, వీడు పెద్ద స్పీకర్, నా గురించి ఏదో పెట్టిండు. ఆయన ఎందుకంటే ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు ఏదో టైం దొరకలేదు అనుకో, అన్నా ప్లీజ్ అన్నా అని చెప్పినట్టు ఏదో చెప్పినట్టు అనుకుంటా. ఈయనది నా ప్రోగ్రామ్ నాదని వెళ్ళిపోయాడు ఆయన అనుకుందాం. ఓకే, చాలా బ్యాడ్ కామెంట్ చేసిండు. మీరు ఏం చేస్తారు చెప్పండి? బ్యాడ్ కామెంట్ చేస్తే డిలీట్ చేస్తారు. ఇంకేం చేస్తారు చెప్పండి? చెప్పండి గట్టిగా. ఇంకేం చేస్తారు చెప్పండి? నేను మాత్రం ఆ కామెంట్ కింద లైక్ కొట్టి థ్యాంక్ యూ అన్నా అని చెప్పిన. లైక్ కొట్టి థ్యాంక్ యూ అన్నా అని చెప్పిన. ఇప్పుడు వాడిని తల ఎడబెట్టుకోవాలి చెప్పు? 5 నిమిషాలు ఆయన్ని డిలీట్ చేసుకోండు. సో ఒక్కటేందండి, అందరితోని మంచోడు అనిపించుకోవాలనేది నాన్ సెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ సెన్స్ అండి. లైఫ్లో ఎంతోమంది అందరితో మంచోడు అనిపించుకోవాలని లాస్ అయిపోయారు, చాలా లాస్ అయిపోయారు. అంటే చెడు అనిపించుకోవాలని కూడా అంటలే నేను, చెడు కూడా కాదు బాస్. నువ్వు ఏందో అదే ఉండు, నువ్వేందో అదే ఉండు. దానికోసము అందరితో మంచోడు అనిపించుకోవాలని నాన్ సెన్స్, అది వద్దే వద్దు ఇంకా మనకు. చెడు అంటే నేను చెడు పనులు చేయమంటలే నేను. వచ్చి నేను 50,000 అడిగారు అనుకో, ఏం చేస్తావు చెప్పు? చెప్పండి గట్టి, ఏం చేస్తావు? ఉంటే ఇస్తావు. ఎంత ఉన్నాయి దగ్గర ఇప్పుడు? 25 ఉన్నాయా?
ఓ 20,000 ఎడగట్టి గట్ల ఇంకా వినండి బాసు, ఇచ్చినావు అనుకో నేను తిరిగిస్తాను గ్యారెంటీ ఉందా? మళ్ళీ ఎందుకు ఇచ్చినావు? వాళ్ళు ఇచ్చిండు అనుకుందాం, ఎంత ఇచ్చినావు? 20,000 ఇచ్చినావు. మళ్ళీ అడుగున్నాను, సార్ నా పైసలు నాకేం అడుగు. అర్థమవుతుందా మిత్రమా? మనీ బయటకు వెళ్తే తిరిగి రాదు. మనీ బయటకు ఇవ్వండి. ఎప్పుడు ఇవ్వండి తెలుసా? సహాయం అంటే ఇవ్వండి, అప్పులు ఇవ్వకండి. దిస్ ఈజ్ ఇంపాక్ట్లో వేసుకునే ఫస్ట్ లెసన్ గుర్తుంచుకోండి. అండ్ లాస్ట్ లెసన్. అవును, అప్పు ఇవ్వడానికి నీకు ఏమైనా లైసెన్స్ ఉందా? మిమ్మల్ని అందరూ అడుగుతున్నాను, అప్పు ఇవ్వడానికి పాన్ బ్రోకర్ లైసెన్స్ ఉందా? నువ్వు బ్యాంకువా? మిమ్మల్ని అడుగుతున్నాను, బ్యాంకా నువ్వు? యూ డోంట్ హ్యావ్ రైట్ టు గివ్ ఎ లోన్. పోనీ అతనికి ఎందుకు ఇచ్చావు? అయ్యా 20,000 ఎందుకు ఇచ్చావు నాకు? ఇంట్రెస్ట్ ఇచ్చే అధికారం నీకుందా? ఇంట్రెస్ట్ ఇచ్చే అధికారం నీకుందా? నీకు లైసెన్స్ ఉందా? ఇప్పుడు నాకు ఎందుకు ఇచ్చావు 20,000? కష్టకాలం ఉందని అడిగినా, ఏదో ప్రాబ్లం ఉందని అడిగినా. నాకు ఎందుకు ఇచ్చావు? కష్టం ఉందని నాకు ఇచ్చావు. సహాయమా వ్యాపారమా? మర్చిపో. అర్థమైతే గట్టిగా చప్పట్లు కొట్టాడు బాస్. ఎందుకు చెప్తుంది తెలుసా? అప్పు అనేది ఇచ్చే అధికారం నీకు లేదు. ఎవరిని అడిగినా తప్పే, నువ్వు ఇచ్చినా తప్పే. అడిగినా తప్పేం కదా అని అడుగుతాడు కాబట్టి. ఇప్పుడు నీకు మీ ముందు టెస్ట్ పెడతాను. మీకు తెలిసిన వాళ్ళకో, చుట్టాలకో, బంధువులకో ఎంతో కొంత డబ్బు కష్టకాలంలో ఇచ్చిన వాళ్ళు ఎంతమందో చేయలేబట్టండి. హాల్ మొత్తం చేయలేబట్టాలి. నువ్వు ఎవరికి లేదు పూజ ఇచ్చినావు నాకు తెలుసు. అందరికి తింపు రవి, వీళ్ళందరూ ఫేస్ చూపించు అందరికి. ఓకే, వెరీ గుడ్, మస్త్, ఫుల్ స్ట్రెంత్. ఏయ్ లేపు, దింపక్. వెరీ గుడ్, కంగ్రాచులేషన్. డబ్బులు వసూలు చేసే మార్గం చూపిస్తా, చేయలేపట్టండి. అలాగే లేపండి. అరే ఓకే, దింపండి. ఇప్పుడు మళ్ళొక్కసారి లేపండి. ఎవరైతే అప్పులు ఇచ్చిన వాళ్ళు, ఇప్పుడు నేను అడిగిన దానికి నాకు జవాబు చెప్పండి. 100% వసూలు చేసుకున్న వాళ్ళు దింపండి. లేవా? సక్సెస్లో ఓడుకున్నారు కదా. వాట్ కుడ్ బి ది రీజన్? దింపండి. ఇంకా వాట్ కుడ్ బి ది రీజన్ ఏంటి? ఇంతే, అందరితో మంచోడు అనిపించుకోవాలి. వచ్చి ఎట్లా మాట, అన్నా ఇలా ఉందన్నా అలా ఉందని అంటారు. బాస్ అడిగేటప్పుడు ఎలా ఉందో వెళ్ళి నువ్వు అడుగు చూద్దాం. నేను మళ్ళీ చెప్తున్నాను మీ అందరు కూడా, కష్టపడి సంపాదించిన డబ్బు, రక్తాన్ని చెమటగా మార్చిన డబ్బు ఎవరికి ఇవ్వకండి. ఇస్తే సహాయం చేయండి, సపోర్ట్ చేయండి, దానం చేయండి. అప్పు మాత్రం ఇవ్వద్దు. దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు సే. మీరు రెడీయా? ఇక్కడికి వచ్చిన వాళ్ళు మాత్రం అలాగే ఉండాలి. గుర్తుంచుకోండి, వింటున్న వాళ్ళు అలాగే ఉండాలి. ఎందుకంటే అందరితో మంచోడు అనిపించుకోవాలనేది ఏంటి? జబ్బు. ఇలా ఉండొచ్చా? చెప్పండి గట్టిగా. ఉండొచ్చా? దానికోసం ఏం చేయాలి? ఏం చేయొద్దండి. చాలా సింపుల్గా చెప్తున్నాను. నన్ను చూపించు బాస్, ఆయన చెప్తుండే. ఆయన ఏం చేయాలో చెప్తాను. నిర్మోహమాటంగా ఉండాలి. ఏం చెప్పాను? మార్నింగ్ నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నారు. బహుశా ఇంతమంది ఇంపాక్ట్ వచ్చిన కాకుండా ఈరోజు ఫస్ట్ టైం వచ్చిన ఇంతమంది చేయలేబట్టండి. ఫస్ట్ టైమర్స్ నన్ను ఏం అబ్జర్వ్ చేస్తారు చెప్పండి? నా మనసులోంది ఓపెన్గా మాట్లాడేస్తున్నా. మనసులోంది ఓపెన్గా మాట్లాడితేమే తెలుసా, మనసులో ఏముండదు. వాడు లోపల దాచిపెట్టి దీన్ని ట్యాంక్ బండ్ చేస్తాడు. హుస్సేన్ సాగర్ చేస్తాడు. హుస్సేన్ సాగర్లో ఒక చెంచా నీళ్ళు తాగొచ్చా? చెంచా నీళ్ళు కంపు కాదు, ఒక చెంచా ఇట్లా తాగొచ్చా? తాగలేం. అదే గంగా, గోదావరి, కృష్ణాలు తాగొచ్చు. అంటే ప్రవహిస్తూ తాగొచ్చు. మనసులో ఉంది బయటకు చెప్పండి. అన్న 20,000 అడిగినావు కదా గంప గారు, మీరు గొప్ప వాళ్ళు అడిగారు, నా దగ్గర ఉన్నాయి కానీ నీకు ఇయ్యా. నాకేం పండు నాకు ఇప్పుడు అడిగినా కాబట్టి ఓ 2,000 ఇస్తా. ఎంత? ఓ 1,000 రూపాయలు ఇస్తా. నీ ఇష్టం ఉన్నప్పుడు ఇప్పుడు ఆయన మనసులో బాధ ఉందా ఇంకా? ఎందుకు? స్టార్టింగే సహాయం అని ఇస్తున్నాం. మనం అప్పిచ్చి తిరిగి అడగడం ఎలాగో తెలుసా? రక్తదానం చేసి నా రక్తం ఎప్పుడు ఇస్తామన్నట్టు. సహాయం వేరు, వ్యాపారం వేరు. వ్యాపారం అన్నప్పుడు లాస్ ఉంటుంది, ప్రాఫిట్ ఉంటుంది. అప్పిచ్చినప్పుడు కొంతమంది ఇస్తారు, కొంతమంది ఇవ్వరు. ఈ టాపిక్ ఎందుకోసం అంటే ఈ మధ్యలో మన ఇది ఇలాంటి తెలియక ఒకతను అప్పులు ఇచ్చి పాపం మొత్తము ఆత్మహత్య చేసుకున్నాడు, సూసైడ్ చేసుకున్నాడు. ఆయన వైఫ్ నాకు ఫోన్ చేసి, అన్న ఈ వీడియో కనుక, ఇది వేరే వీడియో ఉంది, ఇది చూసి ఉంటే మా ఆయన బతుకుతుండే కదా అన్నాడు.
మా ఆయన బతుకుతుండే కదా అన్నది. అందుకోసమే ఓపెన్ లైవ్లో వీడియో పెడుతున్నాను. అప్పు ఎవరికైనా ఇస్తే సహాయం చేయండి, అంతేగాని అప్పు ఇవ్వద్దు. స్తోమతకు మించింది ఇవ్వద్దు. మళ్ళీ ఏం చేయాలి, ఎలా ఉండాలి? ఇక ముందుకెళ్దాం బాస్. రెడీయా? మొహమాటం ఉండాలా ఉండదా చెప్పండి గట్టిగా. మనం మొహమాటం వదిలిపెట్టాలంటే ఏం చేయాలో మీకు సింపుల్ టెక్నాలజీ చెప్తాను వినండి. మీరు దేవుని నమ్ముతారా? గట్టిగా చెప్పండియా. మన ప్రధానమంత్రి మొదటి నుంచి ఇంతవరకు ఏదైనా ప్రధానమంత్రి, మీకు ఇష్టమైన ప్రధానమంత్రి ఎవరన్నా ఉన్నారా? చెప్పండి, పేరు చెప్పండి గట్టిగా. మీ ఇష్టం ఏదైనా పేరు చెప్పుకోండి. ఎవరైనా మంచి మీకు నచ్చిన ముఖ్యమంత్రి ఉండే ఎవరైనా గట్టి పేరు చెప్పండి. 1 2 3 గట్టిగా. వెరీ గుడ్. ముఖ్యమంత్రి. మీకు నచ్చిన ఎమ్మెల్యే ఎవరు ఉన్నారా? చెప్పండి గట్టిగా. రైట్. మీకు నచ్చిన ఒక స్వామీజీ బాబాలు ఉన్నారా ఎవరైనా? స్వామి వివేకానంద ఓకే. ఆమె నిత్యానంద చెప్తుంది. పర్లేదమ్మా, నిత్యానంద కూడా ఓకే. ఓకే, ఆయన మంచి సపరేట్ దేశం పెట్టిండు ఆయన. మనం అందరం వేద్దాం అక్కడికి. గుడ్. సుభాష్ పత్రి, వెరీ గుడ్. ఇప్పుడు అందరు చెప్పారు కదా. మీ అమ్మ పేరు చెప్పారు అందరు గట్టిగా. ఒకసారి అమ్మ పేరు చెప్పండి. మీ అమ్మగారి పేరు చెప్పండి భయ్యా గట్టిగా. మీ నాన్నగారి పేరు చెప్పండి. మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాము? దేవుడి నుంచి దేవుని వరకు వచ్చినాం. నేను మీకు సింపుల్గా చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. ఇది 50 సార్లు చెప్పుకుంటాను, మళ్ళీ చెప్తున్నాను వినండి. దేవుడి నుంచి దేవుని వరకు చెప్పిన కదా, ఈ అందరు కూడా మాటలు పడ్డరా పడలేదా? అయ్యా, దేవుడు మాటలు పడ్డడా పడలేదా? ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే, అమ్మ, నాన్న, స్వామీజీ గొప్పలే మాటలు పడ్డాక అది ఏంది బాడీ లాంగ్వేజ్? నువ్వెంత నేనెంత. ఏం చేసినా అంటారు బాస్. నువ్వు ఇల్లమ్మి వాడికి అప్పించావు అనుకో, వాడి ఇల్లమ్మి మా తమ్ముళ్ళు అమ్మలేదు అంటాడు. అంతే. డోంట్ గివ్ ఎనీబడి. మొహమాటము పోవాలంటే ఏం చేయాలి తెలుసా? నీ మనసుంది చెప్పాలి. మనసుంది ఎలా చెప్పాలో మళ్ళీ సింపుల్గా మాట్లాడుకుందాం. మధ్యలో BA ఛాంపియన్లో ఈ కొన్ని పాయింట్ చెప్పాను అక్కడ. పాత తెలుగు సినిమాలు చూసారా? ఆనండి. మనము ఈ దేవుడు కానీ స్వామీజీ కానీ అందరితో మాటలు పడ్డాం మనం. ఎసార్నో? ఈ మాటలు మనం జీర్ణించుకోవాలంటే ఏం చేయాలి? దాని గురించి చిన్న టెక్నిక్ మాట్లాడుకుందాం. అందరితో మంచోడు అనిపించుకోవడం హైలీ, గట్టిగా హైలీ ఇంపాసిబుల్. ఇప్పుడు ఏం చేయాలి? మనసును చేయాలి. తెలుగు సినిమాల్లో పాత తెలుగు సినిమాలు చూసారా? స్వామీజీల సినిమాలు, దేవుళ్ళ సినిమాలు చూసారా? ఇలా తపస్సు చేస్తున్న సినిమాలు చూసారా? తపస్సు చేస్తుంటే ఫస్ట్ ఏమవుతుంది? గడ్డం పెరగணும், తర్వాత ఏమో జుట్టు పెరగணும், తర్వాత ఏమో పుట్టలు పెరగணும், తర్వాత రాక్షసులు వచ్చను, తర్వాత ఎవరు వచ్చను? దేవుడు రాడు. ఇంకా టైం ఉంది. దేవుడు రా, టైం ఉంది. ఇంకా రంభ, ఊర్వశి, మేనక వచ్చినా మనోడు కళ్ళు తెరవకుండగా అలాగే తపస్సు చేస్తుంటే లాస్ట్కి ఎవరు వస్తారు? ఆ దేవుడు వచ్చి ఏమిస్తాడు? ఏమడుతాడు చెప్పండి మనిషిని? నరుడా ఏమిని, భక్త ఏం కావాలో. ఇప్పుడు వినండి బాస్, నాకు తెలిసి చెప్తున్నాను. సాక్షాత్ భగవంతుని కూడా మనిషిలో మనసులో ఏముందో తెలియదు. అంటే సినిమాలే, నాకు నిజంగా తెలియదు. నేను నిజంగానే ఎప్పుడు తప్పు చేయలేదు, నాకు రాలేదు. అరే సాక్షాత్ భగవంతునికే నీ మనసులో ఏముందో తెలియకుంటే పక్కోని మనసుంది మనకేం తెలుసా? భార్య మనసుంది మనకేం తెలుసు? దోస్తు మనసులు మనకేం తెలుసు? మనసు విప్పి మాట్లాడడం నేర్చుకో. మనిషిని చంపినా తప్పే, మనసును చంపినా తప్పే. మనిషిని చంపితే 14 ఏళ్ళ జైలు శిక్ష ఉంటుందో, ఊరు శిక్ష ఉంటుందో, కానీ మనసును చంపితే ప్రతిరోజు శిక్షనే, జీవితాంతం శిక్షనే. గుర్తుంచుకో బాస్. మనసులో చెప్పేసేయి. అడిగాడు సార్ నేను ఇయ్యా, ఓకే నేను ఇయ్య, మా నాయన ఇవ్వద్దని ఇయ్యా, అది కథ అయిపోయింది. హ్యాపీగా ఉంటావు కదా. ఇది చేయాలంటే మళ్ళీ ఏం కావాలి? మనిషికి ధైర్యం కావాలి. ఏం కావాలి? దీని సైకాలజీలో, సైకోథెరపీలో కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అంటారు. అది మీకు సింపుల్గా చెప్పేస్తాను, మీకు అర్థమయ్యేటట్టు. రెడీయా? యా. ఇప్పుడు ఏం చేయాలో చెప్తున్నాను. నేను మాట్లాడుతుంటే మీకు ఎలా కనిపిస్తుంది చెప్పండి? నాలో ఏం కనిపిస్తుంది చెప్పండి? ఇష్టం అది. కాన్ఫిడెన్స్ ఇంకేం కనిపిస్తుంది? బాడీ లాంగ్వేజ్ ఇంకేం కనిపిస్తుంది? కమ్యూనికేషన్ ఇంకేం కనిపిస్తుంది? అరే ఏదో ఒకటి చెప్పండి. ఇంకోటి ఏం కనిపిస్తుంది? ఇంకోటి ఏం కనిపిస్తుంది? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలో వెళ్ళింది తెలుసా? ఇక్కడ నిలబడ్డా, మీరు ఉంటే ఉంటారు, పోతే పోతారని. అందుకని మిమ్మల్ని ప్లీజ్ చేయడానికి మేము చెప్పట్లే. హలో, మిమ్మల్ని ప్లీజ్ చేయడానికి చెప్పట్లే. మా దగ్గర ఏముంది అది చెప్తున్నాం. అప్పుడేమైంది తెలుసా? ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు, ఇష్టం లేని వాళ్ళు
మనకి అంటే పైసలు ఇస్తే కదా కూర్చునేది. ₹1 ఇచ్చినా మై పైసే దియా అంటాడు. ₹1 కూడా లేదు. తుమ్ బయట నేను జావు కథం. ఒకసారి ఒక 9-10 ఏళ్ళ క్రితం కార్తీక్, సుధీర్, సండ్రా వీళ్ళందరూ ఇక్కడ వీళ్ళ మన మిత్రులు ఎలా ఉన్నారో అలాగ సపోర్ట్ చేసేవాళ్ళు. సార్ మనం ₹100 ఫీజు పెడదామన్నాడు. ₹100 ఫీజు పెట్టినా హాల్ రెంట్ రాదు. వచ్చినా సరే ₹100 తీసుకుంటే వాడు షేలు పడతాడు. సార్ ₹100 ఇచ్చినా మీరు సరిగా చెప్తలేరు, సరిగా చెప్పమంటాడు. వాళ్ళ మాటిని ఏం చేసినా అంటే సరే బాస్ మీరే ఆర్గనైజ్ చేయండి కానీ ₹100 తీసుకోండి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 10 or 15 years బ్యాక్. కానీ లాస్ట్ 3 days తర్వాత వాళ్ళ 100 వాళ్ళకి రిఫండ్ ఇవ్వమని చెప్పిన. అర్థమైంది కదా బాస్. వస్తప్పుడు లోపల స్టాంప్ కొట్టి ₹100 తీసుకోరు. ₹100 రిసీవ్డ్ అని స్టాంప్ కొట్టారు. దాని మీద 3 రోజులు 6 స్టాంపులు పడతాయి. రోజు మార్నింగ్ రాగానే ఈవినింగ్ 6 స్టాంపులు కొడితే ₹100 ఇవ్వమని చెప్పేసినాం. మిగతాయి మన డొనేషన్ కింద ఉంటుందని చెప్పినాం. ఒక 800 మంది డబ్బులు కట్టారు. ఎంత వచ్చినాయి? 800 మంది కట్టినప్పుడు ఐఎమ్ టాకింగ్ అబౌట్ 15. ఎంత వచ్చినాయి? 750 మంది తీసుకురు వాపస్. లైన్ ఇట్లా కొట్టుకుంటూ కార్తీక్, సుధీర్ ఏం సార్ ₹100 ఇక్కడికి వస్తురా సార్. చూడు బాబు, అమౌంట్ పెట్టినప్పుడు అమౌంట్ ఏముంటుంది, అమౌంట్ లేకుండా అమౌంట్ ఉండదు. ఆ రోజు నుంచి మళ్ళీ చెప్పాను, దిస్ అ లెసన్ ఫర్ యూ, ఇట్స్ నాట్ ఫర్ మీ. నో ఫీజ్ ఫర్ ఇంపాక్ట్, ఆల్వేస్ ఫ్రీ. దట్స్ ఇట్. మా ఇష్టం. లాస్ట్ 1 year బ్యాక్ 2 years బ్యాక్ ఒకతను వచ్చాడండి. భోజనం పెట్టాము అక్కడికి. ఆ వాటర్ మేము చెప్పలేదు, కమ్యూనికేషన్ ఇవ్వలేదు. ఇలా ప్లేట్ తీసుకొచ్చి పెట్టాడు. అన్నం పెట్టి నీలిగా రాశారన్నాడు. ఆ రోజు పాపం జగన్ గురుజీ గారు ప్రేమతో తన టెంపుల్లో వండించి తీసుకొచ్చాడు. చాలా అద్భుతమైన టేస్ట్గా 4 రకాల ఫుడ్లు తీసుకొచ్చాడు. ఆయన ఎంత బాధపడ్డంటే అప్పటికప్పుడు వాటర్ బాటిల్ తెప్పించాడు. ఆయన అక్కడ కూర్చున్నాడు. నాకు తెలియదు సంగతి. ఏందన్నా నీళ్ళు రాసారు అన్నాడు. నేను నీళ్ళు తెచ్చుకోవచ్చు కదా అన్న. నీళ్ళు ఇరా మీరు అన్నాడు. అంటే అన్నం పెట్టినా నీళ్ళు ఇవ్వకుండా తిరుగుతారు. అక్కడ ఉన్నాయి. ఇప్పుడు మేము వాటర్ బాటిల్ ఇవ్వకుండా అక్కడ డ్రమ్ములు పెట్టాం. అది కాదట, ఆయనకు బాటిల్ ఇవ్వాలట. అంటే ఏందయ్యా అంటే ఇక్కడ నువ్వు ఏం చేసినా మనుషులు నిన్ను తిరిగి కోరుకుంటారన్నది పెద్ద నాన్ సెన్స్. నీకు ఇవ్వదలుచుకుంది ఇచ్చేసేయి. డోంట్ ఎక్స్పెక్ట్ బ్యాక్. డోంట్ ఎక్స్పెక్ట్ లవ్ బ్యాక్. పిల్లల్ని పెంచుతాం, నన్ను బాగా చూస్తాడు, నాన్ సెన్స్. వదిలిపెట్టాడు, ఆలోచన వదిలిపెట్టాం. నీతో అయింది ఇచ్చేసే అంతే. నన్ను సరిగ్గా చూసుకుంటలేడు, ఎందుకు అవసరమే వచ్చింది? ఆర్ యు బెగర్? ఎప్పుడైతే నువ్వు ఆశించావో, బాగా వినండి బాస్, ఆశించావో, ఎక్స్పెక్టేషన్ చేశావో, సాటిస్ఫాక్షన్ పోతుంది. డోంట్ ఎక్స్పెక్ట్ బ్యాక్. గివ్. ఇఫ్ యూ వాంట్ టు గివ్. అందుకోసమే నేను చెప్తున్నాను, మొహమాటం ఉండాలా ఉండొద్దా? గట్టిగా చెప్పండి. మొహమాటం ఉంటే ఏమవుతుంది? యు ఆర్ ఎ బానిసా, యు ఆర్ ఎ ఫుట్బాల్ ఎలా ఉంటుందో తెలుసా? ఫుట్బాల్ గేమ్లో ఇటు 11 మంది అటు 11 మంది దేనిదంత ఉంటారు? గట్టిగా. ఫుట్బాల్కు వస్తాయి దెబ్బలు, తన్నినోనికి వస్తాయి డబ్బులు. ఓడినా వస్తాయి, గెలిచినా వస్తాయి. నీకేమొస్తాయి? ఫుట్బాల్ లాంటి బతుకొద్దు బాస్, ప్లేయర్ లాంటి బతకాల, ఓడినా గెలిచినా. అలా చేయాలంటే ఏం చేయాలో చెప్తాను. ప్రైమ్ మినిస్టర్ నుంచి మనిషి వరకు చెప్పాను కదా. అందరు కూడా మాటలు పడలేదా? ఫస్ట్ మీరు జయము సాధించాలంటే, సక్సెస్ సాధించాలంటే, నలుగురు మాటలు పడుతుంటే స్వీకరించండి. ఎందుకంటే తిట్టిండు అనుకో, వాడేం తిట్టిండు? డాష్ అన్నాడు. నేను డాష్నే కాదు, వాడు డాష్ అన్నాడు. నా పేరు డాషా, నా పేరు గంపనాయేశ్వరరావు. వాడేమన్నాడు? డాష్ అన్నాడు. నేను డాష్ కాదు. వై షుడ్ ఐ ఫీల్? నన్ను ఎందుకు డాష్ అన్నావు అని అనుకో. ఇంక డౌట్ వచ్చింది కదా. నువ్వు డాష్ అన్నావు రిప్లై ఇచ్చావంటే నీ పేరు డాషే. అర్థమైందా బాస్? అన్ని కొట్లాటలకు, పంచాయతీలకు కారణం ఏంటంటే రియాక్షనా, రెస్పాండా? రెస్పాండ్ ఓకే బాస్, నువ్వు రియాక్షన్ అయిపోతావు. కెమికల్ రియాక్షన్. రెస్పాండ్ అంటే ఏంది? నన్ను ఏమన్నాడు అన్నాడు, నా పేరు అది కాదు. వై షుడ్ రెస్పాండ్? ఫేస్బుక్ కామెంట్ పెట్టుకొని ఏం చేయాలి? కింద నేను కామెంట్ కొట్టాను. ఇమ్మీడియట్గా మా వాళ్ళందరూ ఫోన్ చేశారు. సుధీర్, కార్తిక్, సాయి సతీష్, అప్పుడంతా వేరే టీం ఉండేది, చాలా అద్భుతమైన టీం ఉండేది. వాళ్ళందరూ ఇప్పుడు కరోడ్పతులు అయిపోయారు. సార్ మన సంగతి చూద్దాం సార్. వదిలిపెట్టిపోయి గివ్ ఇట్ అప్. మనం అంత టైం దానికెందుకు, దీనికెందుకు? మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం. హలో, అర్థమవుతుందా బాస్? దానికోసం మీకు మహామంత్రం నేర్పిస్తా.
ఇది నా మీద పనిచేయదు. మళ్ళీ చెప్తున్నా, ఓకే, దేశానికి అగనెస్ట్గా పనిచేయదు, ఎక్కడైనా పనిచేస్తుంది. రెడీయా? ఇలా చేయబెట్టండి అందరు కూడా. ఏ సౌండ్ రావట్లే. ఓ ఏ కిమవోచిత్ కోపి మమ కిం తేన వైఫలం. చెప్పండి చెప్పండి, రాదా? దీని మీనింగ్ మీకు చెప్తాను. ఇంకేది అయిపోయింది, ఇంకేసేపు పెడతావు, ఇంకా అడుగుతుండే అయిపోయింది. రైట్. దీని మీనింగ్ తెలుగులో చెప్పాలా, ఇంగ్లీష్లో చెప్పాలా, తమిళంలో చెప్పాలా, కన్నడ చెప్పాలా, దేని చెప్పాలి? తెలుగా? మళ్ళీ చెప్తున్నా, నా మీద, మా ట్రైనర్స్ మీద పనిచేయదు, మా చేంజ్ మేకర్స్ మీద పనిచేస్తుంది. సుధీర్ రెండు వస్తే చెప్పి ఆపేస్తా. రెండు చెప్పు. ఓకే, చేంజ్ మేకర్స్ మీద, మా లైన్స్ క్లబ్ వాళ్ళ మీద పనిచేయదు. రెడీయా? ఎందుకంటే మేము చేస్తున్నాం కాబట్టి. దీని తెలుగులో మీనింగ్ ఏంటంటే, చేయిట్లో పెట్టుర్రి, ఎవరేమనుకుంటే నాకేంటి, అంతే అంతే. దాని మీనింగ్ అంతే, ఇంకేం లేదు. ఎవరేమనుకుంటే అనుకోని, అనుకుంటాడు, అనుకుంటూనే ఉంటాడు. మనం రియాక్షన్ అయితే కదా, చేయిట పెట్టు, పెట్టు. ఎంత బలం ఉందో అంత నన్ను తోస్తూ ఉండు. కమాన్. ఎవరు గెలుస్తారు? ఎవరు గెలుస్తారు? చెప్పురు గట్టిగా. ఎవరు గెలుస్తారు? ఇప్పుడు ఇద్దరము గట్టిగా ఒత్తుకుంటున్నాం. ఆయన హ్యాపీగా ఉన్నాడా? చెప్పండి. ఆగు, నేను హ్యాపీగా ఉన్నాడా? మళ్ళీ ఒకసారి గట్టిగా నీ బలం మొత్తం చూపించు. ఫుల్ బలం చూపించాలి. రైట్, కమాన్ కమాన్, బలం చూపించు, బలం చూపించు, ఫుల్ 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 బలం చూపించు. ఏమనానికి ఎవడొస్తుండు? అరే బాస్, ఒక స్టెప్ వెనకేస్తే ప్రాబ్లం ఏం లేదు లైఫ్లో. ఆ స్టెప్ ఎందుకు వేయాలి తెలుసా? 4 స్టెప్పులు ఎందుకు వెనకేయాలి తెలుసా? 20 స్టెప్పులు ఎందుకు వేయాలి తెలుసా? లాంగ్ జంప్ చేయాలంటే 50 స్టెప్పులు వెనకేయాలి బాస్, గుర్తుంచుకో. సో డోంట్ వరీ, నేను వెనక్కి వెళ్తున్నా ఆలోచించకో. ఏదైనా బిజినెస్లో లాస్ అయింది అనుకో, డోంట్ వరీ. బిజినెస్లో మాత్రమే లాస్ అయింది, లైఫ్ లాస్ కాలే. వి అబండెంట్ పవర్ ఇన్సైడ్. ఎవరేమనుకుంటే మనకేంటి బాస్, మనం అనుకుంటూ వెళ్ళిపోవాలి, చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ ప్రపంచంలో సాధించిన గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా తిట్లు పడ్డోలే, గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా మాటలు పడ్డోలే, గొప్ప గొప్ప వాళ్ళందరూ క్రిమినల్ కేసు పెట్టేవాళ్ళే. అదో చీఫ్ మినిస్టర్ మీద 50-30 కేసులు ఉన్నాయట. ఆయన భయపడిపోతే చీఫ్ మినిస్టర్ అయ్యేవాడు కాదు, ప్రైమ్ మినిస్టర్ అయ్యేవాడు కాదు. అర్థమవుతుందా మిత్రమా? అందుకోసమే ఏం చెప్పాను తెలుగులో, ఎవరేమనుకుంటే నువ్వు చేసేది రైట్ అయితే, నువ్వు చేసేది వైట్ అంటే ఏంది, న్యాయపరంగా కరెక్ట్ అయితే, చట్ట ప్రకారం కరెక్ట్ అయితే నువ్వు చేస్తూ వెళ్ళు, నలుగురు నీ వెంబడి నడుస్తారు. కానీ నడిచే ముందు నేను చెప్పండి, నడిచే ముందు ఏమంటో తెలుసా? నిన్ను వ్యతిరేకిస్తారు. చెప్పండి గట్టిగా, సౌండ్ గట్టిగా. అంటే అపోజ్ చేస్తారు, ఈయనతో కాదురా అంటారు. నిన్ను విమర్శిస్తారు. చెప్పండి గట్టిగా. క్రిటిసైజ్ చేస్తారు. నిన్ను ఇన్సల్ట్ చేస్తారు. చెప్పండి గట్టిగా, గట్టిగా. అవమానిస్తారు. నీతో కాదు, నువ్వు వేస్ట్, నువ్వు డాక్టర్ కాదు, ఏది కాదు, వేస్ట్, నీ బతికేంత సంగతి అంటారు. అంటారా? అలా పడ్డరా పడలేదా మీరు? గట్టిగా. నిన్ను వ్యతిరేకిస్తారు, నిన్ను చూసి నవ్వుతారు, నిన్ను చూసి అవమానిస్తారు, నిన్ను చూసి ఒక మాట అంటారు, నిన్ను పైకి పోనివారు. ముందుకెళ్తుంటే నేను అనుకున్నారా నువ్వు చేస్తావని అంటాడు, నాకు తెలిసి నువ్వు చేస్తావని అంటాడు. అవునా కదా? ఎగ్జాంపుల్ మనం తీసుకుందాము. ఆ రోజు సుభాష్ చంద్రబోస్ తీసుకున్న నిర్ణయం. సుభాష్ చంద్రబోస్ తీసుకున్న నిర్ణయం ఏంటి? ఆజాద్ హింద్ ఫౌజ్ నడుచుకుంటూ వస్తే కాదని చెప్పారు. దానికి భయపడే బ్రిటిష్ వాళ్ళు పారిపోయారు. గాంధీ గారు ఏం చేశారు? ఓ దెబ్బ కొడితే దెబ్బ తినమన్నారు. మనం యుద్ధాలతో గెలుస్తామా, దెబ్బలతో గెలుస్తామా? సత్యం లేదు, గ్రహం లేదు, సత్యాగ్రహం వేస్ట్ అని చెప్పారు. ఆయన చెప్పి సత్యాగ్రహం నమ్ముకున్నాడు, ఆయనే గెలిచాడు. ఆయన ఫోటో లేని జేబు లేదు. ఆ రోజు ఆయనను విమర్శించారు, ఆ రోజు ఒక మాట అన్నారు, కానీ అందరు నడిచారు. మాటలు అంటున్నారంటే మిత్రమా, నీకేదో సక్సెస్ రాబోతుంది. దాన్ని చూసి భయపడకండి బాస్, అస్సలు భయపడద్దు. ఇంగ్లీష్లో దీని మీనింగ్ చెప్తారు. రెడీయా? సో చెప్పండి గట్టిగా. సో నేను చెప్పండి, చెప్పాలి. సో వాట్, మొత్తం చెప్పండి. సో వాట్ చెప్పండి గట్టిగా. సో వాట్ అని చెప్పండి, గట్టిగా చెప్పండి.
ఇప్పుడు ఇది పని చేస్తుందో లేదో చెక్ చేస్తా. మిమ్మల్ని కొన్ని మాటలు అంటే అందరు సోవాట్ అనాలి, మీ ఇష్టం. మీ మొహాలు బాలే, మీరు ఎందుకు వనికిరారు, మీరు పిరికోలు, మీ మొహం బాలే, నీ ముక్క అసలు బాలే, నీ కలరే బాలే, నువ్వు బతకడమే వేస్టు, నీ బిజినెస్ ఫెయిల్యూరు, నీకు పెళ్ళే కాదు, నీకు చదువు రాదు, నువ్వు అనవసరంగా పొడుగున్నావు, నువ్వు పొట్టోడివి, నువ్వు స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడలేవు, నువ్వు ఇక్కడికి వస్తే పడుతుంది నీకు, నువ్వు ఫెయిల్యూర్ మనిషివి, నువ్వు లైఫ్లో ఎప్పుడైనా గెలిచినవా? అయితే రా ఇంకా, అయితే రా ఇంకా, సో వాటర్ కదా, రండి ఇంకా. అందుకోసమే బాస్ నేను ఇంత చెప్పండి మాట్లాడుతుంది. అందరినీ ప్లీజ్ చేయడమే అన్నది నాన్ సెన్స్. నువ్వు మాట్లాడాలనుకుంటే వచ్చి మాట్లాడు, రావాలనుకుంటే వచ్చి చెయ్యి. ఒక బిజినెస్ నచ్చిందంటే చేసుకుంటూ వెళ్ళిపో. అది ఉల్లిగడ్డల బిజినెసా, ఇడ్లీ బిజినెసా ఆలోచించక బాస్. చిన్న చిన్న వ్యాపారాలు అయితే అయిపోద్దగా. నువ్వు జాబ్ చేస్తున్నావా, చేసుకో 10 to 5 ఏదైనా ప్రైవేట్ జాబ్. ఆఫ్టర్ 6 తర్వాత ఏం చేస్తావు? మీరు దన్మని ఏదో అనుకుంటారే. అరే వై డోంట్ యూ థింక్ సంథింగ్? ఏదో ఆలోచించవచ్చు బాస్, ఏదైనా కొత్తగా చేయొచ్చు కదా. రెడ్ బస్సు అనే స్టార్ట్ చేసిన అబ్బాయికి ఎన్ని బస్సులు ఉన్నాయి గట్టిగా? ఓలా పెట్టిన వాళ్ళకి ఎన్ని కార్లు ఉన్నాయి? ఊబర్ పెట్టిన వాళ్ళకి ఎన్ని కార్లు ఉన్నాయి? మొన్న 14th February హైయెస్ట్ బుక్ అయిన ఓయో రూమ్లు అని అనగానే నేను, వాళ్ళకి ఎన్ని రూమ్లు ఉన్నాయి ఆయనకు? వై డోంట్ యూ థింక్ సంథింగ్? వై డోంట్ యూ థింక్ సంథింగ్? ఏజ్తో సంబంధం లేదు. చాలామంది నా 60 అయిపోయింది సార్, నాది అయిపోయింది. కాదు బాసు, ఇప్పుడే మొదలైంది నీది. నువ్వు 60 కంటే ముందు నువ్వు ఏది ఆలోచించినా 10 మంది అనేవాళ్ళు. ఇప్పుడు నేను అడిగటోళ్ళు లేరు. నీ సంపాదన నీది. 60 నుంచి 80 వరకు యంగ్ ఓల్డ్ అంటారు దాన్ని, ఓల్డ్ కాదు. ఇప్పుడు దాంట్లో ఎంటర్ అయినా 64, 63. అరే వై డు యు వరీ? ఆలోచించు, కొత్తగా ఆలోచించు. దేర్ ఆర్ సో మెనీ బిజినెస్. ఫర్ ఎగ్జాంపుల్, ఇంతమంది డాక్టర్లు ఉన్నారు బాయ్. ఎంతమంది ఉన్నారు హైదరాబాద్ డాక్టర్? చెప్పండి గట్టిగా. ఎంతమంది డాక్టర్లు? ఊరికే చెప్తే ఎంతమంది ఉన్నారు? ఓ 5,000 మంది ఉన్నా. ఈ 5,000 మంది ఒక యాప్ పెట్టు. వాట్ కైండ్ ఆఫ్ డాక్టర్ యూ వాంట్? దాన్ని కొట్టగానే క్లిక్ చేయడం రావాలి. యాప్ తయారు చేయి. ఎందుకు నువ్వు క్లిక్గా చూడు, ప్రతి ఒక్కరికి డౌన్లోడ్ చేసుకుంటాడు. ఆ డాక్టర్ దగ్గర కమిషన్ తీసుకో. దాంట్లో మెడికల్ షాప్ కమిషన్ తీసుకో. అంటే నేను మీకు చేయమని చెప్తలేను, ఆలోచిస్తుంటే ఎన్నో దొరుకుతుంది. అలా ఆలోచించిందే స్విగ్గీ, అలా ఆలోచించిందే జొమాటో, అలా ఆలోచించిందే బ్లింకిట్. నేను రాంగ్ మాట్లాడుతున్నా బాస్? మీరు ఏం ఆలోచిస్తున్నారు? ఆలోచించండి కొత్తగా. ఎంటర్‌ప్రెన్యూర్స్ కండి. అందుకోసం మా అనుభవాలు మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఓన్లీ ఆన్లైనే, నాట్ ఆఫ్లైన్. ఏమైనా చేయండి బాస్. లాస్ట్ టైం చెప్పాను, ఒక అబ్బాయి ఏఎస్ నగర్లో వచ్చి 4 సంవత్సరాల క్రితం పరిచయం ఏం చేయాలి సార్ అంటే ఏదో ఒకటి చేయమని చెప్తే ఇప్పుడు ఈ బెంచ్ కారు కొనుక్కొని తిరుగుతున్నాయి హైదరాబాద్. ఇట్స్ పాసిబుల్. 4 ఇయర్సే ఎనీథింగ్ పాసిబుల్ బాస్. ఆయన చేసింది ఏంది? మాట్లాడిండు, విన్నడు, కలిపిండు గంతే. వై డోంట్ యు డూ? హైదరాబాద్ లోకల్స్ ఎంతమంది చేయబట్టండి ఇక్కడికి? అంటే ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ అన్నం తిన హైదరాబాద్ వాళ్ళే. ఓకే నేను బాసు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు గొప్పలేరా, బయట నుంచి వచ్చి హైదరాబాద్లో గొప్పలేరా? సౌండ్ రావట్లే నాకు. అంటే తమరు ఏం చేసిర్రు? హలో బాస్, నేనేమంటలేను మిమ్మల్ని. కడుపులో మంటున్నాడు ప్రతి ఒక్కడు గొప్పోడైండు. కడుపులో మంటున్నాడు. ఎస్, ఐ వాంట్ టు రీచ్ దట్, ఐ వాంట్ టు డూ దట్, ఐ వాంట్ టు అచీవ్ దట్. ఖచ్చితంగా అవుతావు బాస్ నువ్వు. కాకుంటే కాలము పరీక్ష పెడుతుంది మనిషికి. ఆ పరీక్షలో నిలబడాలంటే ఒకటి, నమ్మింది చెయ్యి, చేసింది నమ్ము, నమ్మింది ప్రేమించు, ప్రేమించింది నమ్ము, నమ్మిందే అమ్ము. దట్స్ ఇట్. వెన్ యూ గో లైక్ దిస్, యు ఆర్ సక్సెస్ఫుల్ ఎవ్రీవేర్ బాస్. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇంతసేపు మాట్లాడింది ఎంతమందికి అర్థమైంది? ఓకే గుడ్. ఎంతమంది వచ్చి మాట్లాడతారు? అరే ఇంత మారిపోయారు. మిగతా వాళ్ళు ఏమైంది? ఓకే, ఎవరైతే ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఫిబ్రవరి మాసంలో పుట్టిన వాళ్ళు ఎంతమంది చేయబట్టండి? ఫిబ్రవరి నెలలో పుట్టిన వాళ్ళు, ఫిబ్రవరి మాసంలో పుట్టిన వాళ్ళు, ఫిబ్రవరి మార్చ్ సేమికి రండి. ఫిబ్రవరి మార్చ్ వేరే మంత్ వచ్చిరా? నేను ఆధార్ కార్డు చూస్తే ఇప్పుడే
ఆధార్ కార్డు చూస్తా, ఆధార్ కార్డు చూసి వెళ్తా. ఏ సుధీర్ ఆధార్ కార్డు చూడు, ఫిబ్రవరి మార్చిలోనే మనం ఆధార్ కార్డు చూడు, ఫిబ్రవరి మార్చి పుట్టిన వాళ్ళు రాళ్ళు సీమీకి. ఫిబ్రవరి మార్చి రండి తొందరగా, రండి తొందరగా రండి. ఎంత ప్రాక్టికలే ఉంటుంది బాస్ ఇక్కడంతా. నథింగ్ రైట్. ఫిబ్రవరి మార్చిలో పుట్టిన వాళ్ళు, ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళు ఒక్కడేలా నాకన్నా ముందు పుట్టిన వాళ్ళు, మార్చిలో పుట్టిన వాళ్ళు నా మంత్ బర్త్డే, అందుకే నేను పిలుచుకున్నా. రాండి ఇంతమంది వచ్చారు, న్యాయంగా వచ్చిరుదా. అమ్మో మా సుధీర్ కరెక్ట్ మొత్తం వెరిఫై చేస్తుండే. గుడ్, వెరీ గుడ్. కాంగ్రెస్ ఏ మంత్? 31 మార్చి 22. నాకంటే ఒక్కరోజు పెద్దోని. ఓకే, సో ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఇక్కడికి రావడం జరిగింది. ఉదయ్ ఒకసారి ఇక్కడ కూర్చో. ఈయన లింగరాజు జంప్ అయిపోయాడు, పారిపోయాడు, లేచిపోయాడు. నువ్వు మొబైల్ ఉందా? మొబైల్ ఉదయ్కి అది వైర్ పెట్టు, సౌండ్ వైర్ పెట్టు. ఓకే, ఇప్పుడు మీరందరూ ఇక్కడికి వచ్చారు కదా, మైక్ ఇవ్వండి. మైక్ ఇక్కడ ఉంది. మైక్ ఇక్కడ నుంచి అయిన వరకు ఫాస్ట్గా మాట్లాడదాం. ఓకే, మీకు మైక్ ఎవరికి వద్దో పక్కలకి ఇచ్చేయండి. మీకు వద్దంటే పక్కలకి ఇచ్చేయండి. ఒకరికి ఇచ్చేయి. మీకు వద్దంటే పక్కలకి ఇచ్చేయండి. ఓకే, వద్దంటే పక్కలకి ఇచ్చేయండి. వద్దంటే పక్కలకి ఇవ్వండి. ఎవరికైనా సరే వద్దంటే పక్కలకి ఇవ్వండి. కావాలా? అమ్మ ఏం మాట్లాడు? నేను మాట్లాడిన దాంట్లో నచ్చింది ఒక పాయింట్ చెప్పు 30 సెకండ్లో. మనం డబ్బులు ఇచ్చి తిరిగి తీసుకోలేకపోయినప్పుడు మీరు చెప్పిన బాగుంది సార్. దేవుణ్ణి తపస్సు చేసి అడిగినప్పుడు వరాలు ఇచ్చింది కదా, అట్లానే మనం కూడా ఎవరికి డబ్బులు ఇచ్చి మోసపోవద్దని చెప్పింది నాకు బాగా నచ్చింది సార్. ఇచ్చి మోసపోదు కాదు, ఇవ్వనివ్వద్దు అని చెప్పిన. ఇస్తే మోసమైంది, ఇంకా మోసమే అది. రైట్ సార్. ఏమంతు నెక్స్ట్ నిర్మోహమాటంగా ఉండాలని చెప్పారు సార్. వ్యాపారమే చాలా బెటర్ అని చెప్పారు. అర్థం కాలే. ఉద్యోగం కంటే వ్యాపారం చాలా గొప్పదని. ఎందుకు ఉద్యోగం ఎందుకు వద్దు? ఇది అన్యాయం. ఇది ఉద్యోగస్తులు ఎక్కడ పోలే? ఉద్యోగాలు లిమిటెడ్ ఇన్కమ్, వ్యాపారం అన్లిమిటెడ్ ఇన్కమ్. అంటే ఉద్యోగాలు వద్దా? ఎవరు చేద్దా? ఇన్కమ్ లిమిటెడ్ ఇన్కమ్. అట్లయితే ఉద్యోగాలు ఉండాలి మనకు. మన అండర్లో పనిచేసే కొంతమంది ఉండాలి. వ్యాపారం కోట్లు వస్తాయి, ఉద్యోగాలు కోట్లు రావు. అంతే అంటవా? ఎవరేమనుకుంటే నాకేంటి. సూపర్. నేను అందరినీ కలవాలి, అందరూ నేను వినాలి, అందరూ చెప్పేది నేను వినాలి, నేను అందరికీ కనబడాలి, కనబడాలి, వినబడాలి, మాట్లాడాలి, కలపడాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మనకు గోలు ఉండాలి. ఒకవేళ గోల్ లేకుంటే మనం వేరే వాళ్ళ గోల్ కొరకు పనిచేయాలి. వెరీ గుడ్. నెక్స్ట్ మీరు చెప్పిన థియరీ భగవంతుని దగ్గర నుండి తల్లిదండ్రుల వరకు, ఆ థియరీ ఒకటి చాలా బాగుంది. ఎవరికైనా డబ్బులు ఇచ్చి మోసపోయారా? డబ్బులు ఇచ్చాను, మోసపోయాను. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. ఎంత ఎంత ఎంత? ఒక 2 lakhs అండి. ఇక్కడ 5,000 ఇస్తందుకు 2,000 ఇస్తందుకు ఏడుస్తుర్రు. 2 లక్షలు ఓడగొట్టుకురు మీరు. గుడ్, నైస్. విమర్శలకు కుంగిపోకు, పొగడ్తలకు పొంగిపోకు. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్. సో వాట్ అనే టాపిక్. బ్యూటిఫుల్, వెరీ గుడ్. నెక్స్ట్. అందరు నా గురించి మంచిగా అనుకోవాలి అనుకుంటాను సార్ అసలు ఇప్పుడు. ఓకే. సో ఇప్పుడు ఎవరేమనుకున్నా సరే నేను అట్లాంటి డెసిషన్ తీసేసుకున్నాను. నేను 272 బ్యాచ్ ఇంపాక్ట్ దాంట్లో జాయిన్ అయ్యాను. ఓకే. యాక్చువల్గా నేను టీచర్ని, మ్యాథ్స్ టీచర్ని. యాక్చువల్గా టీచర్, అదర్వైజ్ వాట్ ఆర్ యు? లేదు సార్, స్టేజ్ ఫియర్ అనమాట. మాట్లాడడం అంటే ఎవరేమనుకుంటారో అని భయం. సో ఎవరేమనుకుంటే నాకేంటి. సో ఇంపాక్ట్లో జాయిన్ అయినాక అదంతా పోయింది. ఇక్కడ వరకు వచ్చానంటే దట్ ఈస్ ఇంపాక్ట్ వల్లనే. ఓకే, రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్. మాట్లాడు, ఉంటే అవుతారు అంతే కదా. యా సార్, అందరు ఇంప్రెషన్ పొందాలని బతకడం కంటే మనని మనం ఇంప్రెషన్ చేసుకోవడం. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. అది ఓకే బాస్, ఒక మంచి పాట పెడుతున్నాం ఇప్పుడు మేము. సూపర్ పాట పెడుతున్నాము. మీకు పనికి రాకుంటే మీరు వేస్ట్ అనుకుంటే దిగిపోండి. అంతే కదా సార్? సార్కి మైకియరా తొందరగా, టైం లేదు.
స్టెప్పులు నేను వేసినట్టు వేయాలి ఇప్పుడు. ఓకే, నేను వేసినట్టు వేయాలి అంటే నాకు రావు. ఓకే, ఎవరికి బాగా వస్తాయి చెప్పండి స్టెప్పులు ఇక్కడ? ఎవరికి బాగా వస్తాయి? ఎవరికి బాగా వస్తాయి స్టెప్పులు? స్టెప్ అయ్యా నడవడము, స్టెప్పులు. ఓకే, వెరీ గుడ్, రైట్ సార్. మాట్లాడండి, ఏం నచ్చింది నేను మాట్లాడిన దాంట్లో? సార్ మీ జీవితం ఎట్లా స్టార్ట్ అయింది? అందరికి స్టోరీలు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఉన్న అందరికి స్టోరీలు ఉన్నాయి. నాకు మైక్ ఉంది, వాళ్ళకి మైక్ లేదు అంతే. అది చెప్పాను సార్. ఎవరేమనుకుంటే నాకేంటి అనేది. వెరీ గుడ్. మీరు డబ్బులు ఇవ్వదలుచుకుంటే సహాయం చేయడానికి ఇవ్వండి, కానీ అప్పు ఇవ్వద్దు. ఎందుకంటే మనకు ఎలిజిబిలిటీ లేదు కనుక ఇవ్వకూడదు. అన్నదమ్ములకు అస్సలు ఇవ్వద్దు, అక్కజళ్ళకి అస్సలు ఇవ్వద్దు. ఇస్తే మళ్ళీ అడగొద్దు, పోతుంది. మళ్ళీ అడగొద్దు. అడిగేటట్లుంటే ఇవ్వద్దు, ఇచ్చినట్లే మర్చిపోవాలా. వెరీ గుడ్, చప్పటి కొట్టాడు గట్టిగా, అనుభవంతో చెప్తున్నాడు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఆనందంగా ఉండండి. 21 మార్చి నాడు మా ఇంటికి ½ కిలో బంగారం తీసుకొని రండి. కమాన్, లెట్స్ మూవ్ ఆన్. థ్యాంక్ యూ వెరీ మచ్. మై డియర్ ఫ్రెండ్స్, ఏమర్థమైంది చెప్పండి? కొంతమందిని పిలిచింది, ఏమర్థమైంది చెప్పండి? అంతకుముందు రమ్మంటే 9 మంది రాలేదు, వచ్చి డ్యాన్స్ చేశారు. మీ లోపల ఎంత ధైర్యవంతులో ఉన్న సంగతి మీకే తెలియదు. ధైర్యం లోపల ఉన్నదే. అసలు ఈ లాస్ట్ పాయింట్ చెప్పి క్లోజ్ చేస్తాను. నువ్వు ఎందుకు పుట్టినావు ఈ ప్రపంచం మీద చెప్పండి? ఎందుకు పుట్టినావు అయ్యా? ఎందుకు పుట్టినావు? ఎందుకు పుట్టావు? ఏమైనా సాధించడానికా, చచ్చిపోవడానికా? చచ్చిపోయే ముందు సాధించిపో. మరి చాలామంది వస్తుర్రు, ఆగమ్మా నేను చెప్తా, వస్తుర్రు, మీరందరూ నాకు సపోర్ట్ చేయట్లేదు బాస్, గట్టిగా చెప్పండి. పోయే ముందు ఇద్దరు అంటుర్రు. ఇదో లైఫా? లైఫ్ కాదు బాస్. వచ్చిపోవద్దు బాస్, ఇచ్చిపోవాలి. దానికోసమే సంథింగ్ డిఫరెంట్గా ఉండండి. నువ్వు ఎక్కడో అక్కడ ఆరా ఉండాలి, ఎక్కడో అక్కడ అద్భుతం ఉండాలి. దానికోసం ఒక టెక్నిక్ నేర్పించి క్లోజ్ చేస్తాను. రెడీయా? నేను ఇంతసేపు మాట్లాడుతుంటే మీరు నవ్వుతూ ఉన్నారా, ఏడుస్తూ ఉన్నారా? కదా, ఇంతగానం నవ్వుకోక ఎన్నేళ్ళు అయింది? బహుశా ఒక 50 సార్లు నవ్వుకొని ఉంటారు మీరు. ఎన్నేళ్ళైందో నవ్వక. ఇలా సీరియస్. ఎంత వచ్చింది? 50,000 ప్రాఫిటా? 50,000. అది కూడా ఏడిపోయాడికి. పుడుతున్నప్పుడు ఏడుస్తూ పుట్టాం, వెళ్తున్నప్పుడు ఏడిపించి వెళ్తాం, ఉన్నప్పుడు నవ్వుతూ నవ్విస్తుండాలి. అదే లైఫ్, బ్యూటిఫుల్ లైఫ్. ఆనందంగా ఉండాలి బాస్. మనం ఏడవడానికి రాలే ఇక్కడ, బాధపడడానికి రాలే. మనం ఇక్కడ ఆనందంగా ఉండడానికి వచ్చాం, పట్టుకోవడానికి రాలే. మా అన్న ఇంతే, అవును ఇంతే, ఆయన అంతే, నువ్వెంత, ఆమంతే, నేను పెళ్ళైనకి ఇంతే, ఎవడు చేసుకోమన్నాడు? చేసుకున్నావు, ఎంజాయ్. అర్థం కాలే మీకు? అర్థమైతే చెప్తా. పెళ్ళైన మగవాళ్ళు చేయలేబట్టండి. పెళ్ళైన మగవాళ్ళు, కంగ్రాచులేషన్స్, ప్రౌడ్ ఆఫ్ యూ. ఇప్పుడు చెప్పండి, మీకు మీ భార్యకి ఎప్పుడన్నా గొడవ ఉంటుందా, ఉండదా? ఉండదంటే నువ్వు కాపురం చేయట్లే. గ్యారంటీ ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది. ఉన్నప్పుడు సౌండ్తో గెలుస్తావా, ప్రేమతో గెలుస్తావా? ఏం గెలవా, ఓడిపోతావు, గుర్తుంచుకో. మళ్ళీ ఓడిపోయేదానికి సౌండ్ ఎందుకు? అర్థం చేసుకో. అంటే మీకు అర్థం కావట్లేదు. అరే నువ్వు ఇంట్లో మీ ఆవిడ అనుకో, నిన్ను చేసుకున్నాక చూడు మంచి సంబంధాలు వచ్చాయి, నిన్ను చేసుకున్నాక చీ ఇట్లుందనుకో, భలే అంటే వినాలి, భలే మంచి మంచి సంబంధాలు చేసుకున్నా. నువ్వు నిజంగా చెప్తున్నా, కోపంలో ఉంటూ చూడాలి. ఓకే, క్లోజ్, అకౌంట్ క్లోజ్. నన్ను ఎందుకంటావు, మీ అమ్మ నాన్న, మీ నాయన నాన్న ఇదన్నాను, అయిపోయాయి కదా. అన్ని డైవర్స్ల కారణం అదే. యాక్సెప్టెన్స్, అడ్జస్ట్మెంట్. ఓలు అంగీకరించుకోకుంటే, ఒంగరోలు స్వీకరించకుంటే ప్రాబ్లమ్స్ లేదు బాస్. హైదరాబాద్ ట్రాఫిక్లో వెళ్తున్నప్పుడు మీకు మొత్తం ట్రాఫిక్ జామ్ అయితే ఏం చేస్తారు చెప్పు? గట్టి ఏం యాక్సిడెంట్ అవుతుందా? ఇదే ప్రాబ్లం ఉంటుంది అక్కడ. ఫుల్ కదులుతలేదు.
ఏం చేస్తారు? నాకు జనరల్గా చెప్పండి, మీ మీ ఆలోచన ఎట్లుంటాయి? ఈ రేవంత్ రెడ్డి వచ్చాక ఇట్లా అయిపోయింది, అంతకుముందు అట్టే ఉంది, మీకు తెలియదు. ఈ పోలీసులు ఏం పని చేస్తారో, పోలీసులు లేకుండా నేను చంపేస్తాను నేను 15 నిమిషాల. రోడ్లు బాగాలేవు, ఉన్న రోడ్లు పాటు చేసేది నువ్వే. హలో, మొత్తం చెత్త ఉంది, చెత్త వేసేది నువ్వే. అందరిని బ్లేమ్ చేస్తూ ఉంటాడు కార్లో కూర్చొని, బైక్ మీద కూర్చొని. నేనేమంటా తెలుసా? కెన్ యూ ఎస్కేప్ ఫ్రమ్ ద సిచ్యువేషన్? దానికి వెళ్ళి బయటపడే ఛాన్స్ ఉందా? నీ స్కూటర్ డుయ్యిన పైకి లేచి వెళ్ళిపోతుందా? వెళ్ళిపోదానే ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి? మనుషులు చూస్తూ ఉండు, ఎన్ని రకాల మనుషులు ఉన్నారు అవి. వాడు హెల్మెట్ పెట్టుకుని హెల్మెట్ తీసేయండి గోక్కుంటుండు, వెనకాల కూర్చుని ఎట్లా కూర్చుంటాడు, గట్టిగా పట్టుకొని కూర్చుండు. ఎంజాయ్, బికాస్ దెర్ ఇస్ నో అదర్ చాయిస్. వేరే చాయిస్ లేదు. ఇంకా వేరే చాయిస్ ఉన్నప్పుడు చూడు, అనవసరంగా ఏం చేస్తారంటే టెన్షన్ పడుతూ ఉంటారు, అందుకని తొందరగా చచ్చిపోతారు మనుషులు. బాస్ భగవంతుడు పంపించండి, ఏం కాదు. ఏమవుతుంది? వాళ్ళకు అడ్డం పెట్టింది మనోడే. ఇప్పుడు నేను మొన్న ఫ్లైట్లో మన తిరుపతి నుంచి వచ్చానండి, ఫ్లైట్లో మన మార్నింగ్ వెళ్ళిన తిరుపతి. నా పక్కకు పెద్ద చదువుకునే ఊరు, నాకేమో సి దొరికింది, ఏబిసి, అంతే కదా బాస్, సీట్లు ఉంటాయి కదా. నేను కూర్చున్నాం, ఆయన పెద్ద ఆఫీసర్ లాగానే ఉండు. ఆ ఫ్లైట్ ఆగానే ఏమండి జరగండి అంటాడు. సార్ మనల్ని వదిలిపెట్టి పోతా సార్, ఫ్లైట్ ఈయనే ఉంటుంది. లేస్తుండు, మొత్తం లేచిర్రు. ఇంకా తలుపులు ఓపెన్ చేయలేడా, ఆ డోర్ ఓపెన్ చేయలేడా. చదువుకున్న వాళ్ళే, మళ్ళీ ఫ్లైట్ టికెట్ కొన్నోళ్ళే. అరే ఓ డాషు, నిన్ను ఇష్టపెట్టి అన్న కూర్చుని వెళ్ళిపోదు. అందరు బయట ఒకటిసారి వెళ్తారు 2 నిమిషాల, ఆ 2 నిమిషాలకు ఇటు తీస్తుంటారు. టెన్షన్. హలో, నో బాస్, నేను హ్యాపీ కూర్చుని, ప్లీజ్ సిట్ డౌన్ సార్, నో ప్రాబ్లమ్. నో ఐ వాంట్ టు గో అర్జెంట్. యూ కాంట్ గో సార్, ఇఫ్ యూ గో ఆల్సో యూ విల్ బి సేమ్ ప్లేస్. అంతే, ఎవరు చెప్పడు. నువ్వు ఆశిస్తే వ్యాపారం, ఆశించకుంటే సహాయం. నేను మళ్ళీ చెప్పిన ఆయన అనుభవం చూడండి. ఆవు నీది అనుకుని కొట్టలేదు అనుకుంటాడు. వెరీ గుడ్, సపోర్ట్ కొట్టాడు గట్టిగా ఉందండి. ఎంతమందికి అర్థమైందో మీకు తెలియదు. బాస్ నీ డ్యూటీ నువ్వు చేసినావు, దట్స్ ఇట్, చేసేయి, కథం. మనం ఏం చేస్తాము, వాళ్ళు థ్యాంక్స్ కాదు, నాన్ సెన్స్, డోంట్ ఎక్స్పెక్ట్ బ్యాక్. ఏం ఎక్స్పెక్ట్? అరే నిన్న కన్న కొడుకని థ్యాంక్స్ చెప్పడు బై. అందరూ అట్లా కాదు. ఐఎమ్ టాకింగ్ మ్యాక్సిమం. ఎస్ ఆర్ నో? సో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉండాలి? ఆ స్థిత ప్రజ్ఞత మెయింటైన్ చేసుకుంటూ ఆనందంగా ఉండాలి. దానికోసం ఏం చేయాలి తెలుసా? నన్ను నమ్మిన వాళ్ళందరూ ఒకసారి చేయలేబెట్టండి. కొత్త వాళ్ళందరూ కూడా నమ్మిన వాళ్ళు ఇలా 3 సార్లు కొట్టండి. అమ్మా ఇలా పెట్టు, ఇలా 3 సార్లు కొట్టండి. నాతో పాటు ఇప్పుడు నేను ఈ క్షణం నుంచి నా జీవితాంతం 3 చోట్ల తప్ప ఎల్లప్పుడూ స్మైలింగ్తో ఉంటానని మనస్సాక్షిగా మాటిస్తున్నాను. ఓ భగవంతుడా, ఆ 3 చోట్ల తప్ప ఎల్లప్పుడూ స్మైలింగ్తో ఉంటాను. చప్పట్లు కొట్టండి. బాగుందా? బాగుందా? మీ డౌట్ ఏంది? ఆ 3 చెప్పాలా? ఫ్రీగా చెప్పాలి. 10,000 ఇవ్వమంటే ఇయ్యరు, ఒక 100 రూపాయలు కట్టమంటే కట్టరు. ఇప్పుడు పోయిండ్రా, తినడానికి బాగానే ఉండు కదా అన్నం అనుకో, ఆ సావుకు నువ్వే కారణం అనుకుంటారు. నంబర్ 2, సంతాప సభ, దాంట్లో కూడా నవ్వదు. నంబర్ 2, చెడు వార్తలు దుర్వార్తలు ఉన్నప్పుడు నవ్వదు. 3వది, నీకు తెలిసిన వాళ్ళు కష్టాలు ఉంటే నవ్వద్దు బాస్. ఐ ఆమ్ గివింగ్ యూ వెరీ పవర్ఫుల్ సైకలాజికల్ ఆన్సర్ ఫ్రమ్ ది స్పిరిచువాలిటీ. ఎప్పుడైతే చిరునవ్వు నీ మొహం మీద పెట్టుకున్నావో ఈ 3 చోట్ల తప్పించి నీ ప్రాబ్లం నీ దగ్గర రాదు బాస్. నో ప్రాబ్లమ్స్. ఓ కాఫీ డే అనే ఒక యజమాని సిద్ధార్థ్ గారు ఒక 5-6 ఏళ్ల క్రితము ఆయన అప్పులు ఎక్కువై ఆత్మహత్య చేసుకున్నాన్న సంగతి మీకు తెలుసా? గట్టిగా చేసుకోవడానికి కారణం ఏంటి చెప్పండి? ఎదుటి వాళ్ళ నవ్వు బతకలేక, ఎదుటి వాళ్ళ నవ్వులు భరించలేక, ఎవరేమంటారని. నాకు తెలిసినంత వరకు మొత్తం స్టోరీ చెప్పగానే అతని వైఫ్ టేక్ ఓవర్ చేసి ఆల్మోస్ట్ ఎంతో దాన్ని రికవరీ చేసిందట. ఇప్పుడు నాకు సిద్ధార్థ్ రావాలి, కమ్ బ్యాక్ సిద్ధార్థ్, ఆజావు, నీ అప్పులు లేవు, రా రా రా. వచ్చే ఛాన్స్ ఉందా? సూసైడ్ ఈజ్ ఏ పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ టెంపరీ ప్రాబ్లం. అసలు ప్రాబ్లమే లేదు ఇలా. ప్రాబ్లం లేనప్పుడు ఎందుకు నీకు ప్రాబ్లం?
నో ప్రాబ్లం బాస్. అరే టెంపరీ. ఒకసారి చేయిట్లో పెట్టండి అందరూ, నువ్వు ఇటు మెయిన్గా ఇటు అనండి. డింగ్ 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 చెప్పాలి. డింగ్ 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 డింగ్. ఏంది ఇది? ఈసీజీ. ఓకే, ఇంకోటి పెట్టండి. ఇట్లా పెట్టండి. ఓ అనండి. ఏది కావాలి? ఏ గోవిందే కదా. బతికే ఉన్నాడు, ఇట్లున్నాడు, బతికోడు కాదు. ఏదైనా ఇబ్బందులు ఉంటుంది, అవమానాలు ఉంటాయి, వ్యతిరేకత ఉంటుంది, ఏదో అంటూ ఉంటారు, డబ్బులు వస్తుంటాయి, పోతూ ఉంటాయి, హోదా వస్తుంటుంది, పోతుంటుంది. నువ్వు ఉంటేనే కదా అన్నీ సాధించుకునేది. ఆత్మహత్య అనే ఆలోచన వరకు రానివ్వకండి. చేసుకున్నోడు ఇంతవరకు ఏం సంపాదించలేదు, చేసుకున్నోడు ఇంకా ఇబ్బంది పడ్డాడు, వాళ్ళ కుటుంబం కూడా ఇబ్బంది పడ్డది. బతికుంటే ఏమైనా సాధించవచ్చు, పోతే ఏం సాధిస్తారు? అందుకోసమే అంతే. బాగా అప్పుల పాలన ఐపీ పెట్టు, ఎవడు రాని దానికి. ఎందుకు టెన్షన్ పడతావు? వై? అయ్యా అప్పులు పెట్టి ఐపీ పెట్టమని నేర్పిస్తాను మీకు నేను. టెన్షన్ పడతావు బాస్ నువ్వు. ఓ అమ్మాయి బ్రేకప్ అయింది, నువ్వు అంటే నాకు ఇష్టం లేదండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పాలి. ఎందుకంటే నువ్వు పోయినా ఇంకో దొరుకుతారని చెప్పాలి. ఓ అబ్బాయి ఎందుకేడు వాళ్ళే బాస్, లైఫ్ ఉంది కదా బాస్, లైఫ్ ఉంది కదా. నో డిస్కషన్. ఈ థంబ్ ఇంప్రెషన్ ఇంకోళ్ళకు ఉందా? ఐరిస్ ఇంకోళ్ళకు ఉందా? వాయిస్ ఇంకోళ్ళకు ఉందా? చెప్పండి గట్టిగా. వాయిస్, హ్యాండ్ రైటింగ్ ఇంకోళ్ళకు ఉందా? అరే ప్రతి ఒక్క శరీరానికి ఒక వాసన ఉంటుంది, ఆ వాసన కూడా ఎవరికి ఉండదు. ఎవరికి ఉండదు వాసన. అంటే నీలాంటోడు ఈ భూమి మీద పుట్టలేదు, పుట్టడు, పుట్టబోడు. నీలాంటోడు ఎవరు లేడాయా? ఆ దేవుడు, నేను నమ్ముతాను దేవుని. దేవుడు ఎందుకు పంపించాడు? ఏదో చేయడానికి పంపించాడు, చచ్చిపోవడానికి పంపలే. ఎస్, సూసైడ్ అనేది పాపమో, అన్యాయమో, కుటుంబానికి అన్యాయం చేస్తూ ఉంటారు. బతికితే ఏమైనా సాధించవచ్చే? మీకు సూసైడ్ చేసుకున్న ఆలోచన ఉంటే నాకు ఫోన్ చేయరు, నేను బతికిస్తా. ఎట్లా బతికిస్తా? అమ్మాయి చేయించిందా, నాకు ఫోన్ చేయి. అమ్మాయిని తిరిగి తీసుకొచ్చి బాధ్యత నాది. అబ్బాయి మోసం చేసిండా, అబ్బాయిని తీసుకొచ్చి బాధ్యత నాది. హలో, అప్పులు పోయినాయా, డబ్బులు సంపాదించే మార్గం చెప్తాను, సూసైడ్ మాత్రం చేసుకోవద్దు. ఏం చెప్పా, వాళ్ళ మాటలు వింటా, ఓ 10 నిమిషాలు వింటా, 20 నిమిషాలు వింటా, ప్రాబ్లమే ఉండదు కదా. ఆ చెప్పితే వినవాడు లేనందుకే కదా ఈ ప్రాబ్లమ్స్ అని. ఎస్ ఆర్ నో? దయచేసి వినండి. చిన్న మినీ సైకాలజిస్ట్ అయిపోవడం కూడా మీరందరూ. మీ చుట్టుముట్టు వాళ్ళు ధైర్యంగా ఉండడం చూడండి. ఎవరు కూడా మనకు తెలిసిన వాళ్ళు సూసైడ్ చేసుకోకూడదు. దట్ ట్రైనింగ్ వీ విల్ గివ్ యూ ఫ్రమ్ దిస్ ఇంపాక్ట్ ఫౌండేషన్. వెరీ వెరీ పవర్ఫుల్ ట్రైనింగ్. సో మిత్రులారా, ఇప్పుడు నాకు చెప్పండి, ఆ 3 చోట తప్పించి ఎలా ఉండాలి? గట్టిగా. అవును, ఈ తెల్లగున్నోళ్ళు అందంగా ఉంటారా, నల్లగున్నోళ్ళు తెల్లంగా అందంగా ఉంటారా? నేను అడిగిన జవాబు చెప్పరు గట్టిగా. తెల్లగున్నోళ్ళు అందంగా ఉంటారా, నల్లగున్నోళ్ళు అందంగా ఉంటారా? గోధుమ రంగా, ఇది కొత్త రంగు చెప్పాడు ఆయన, గోధుమ రంగు అంటాడు ఆయన. నల్లగుడు గోధుమ రంగు అంట. అవును భయ్, నేను చెప్తా చూడు, తెల్లగున్నోళ్ళు మురిసిపోతుంటారు. తెల్లగున్నట్టు కదా. ఎండలకు పోతే ఏమవుతారు? కోపం వస్తే ఏమవుతారు? ఎర్రగా అవుతారు, నల్లగా అవుతారు. కోపం వస్తే ఎర్రగా అవుతారు. చలికాలంలో పచ్చగా అవుతారు. అంటే తెల్లగున్నోళ్ళు రంగులు మార్చే, అందుకొని మన కలర్. అరే ఎందుకు బై టెన్షన్? నువ్వు ఎట్లున్నావు అట్లున్నావు. టాప్ మోస్ట్ పీపుల్ బాస్, నో కలర్, నో హైట్, నో వెయిట్, ఏం సంబంధం లేదు. నువ్వు ఎట్లనో అట్లనో 1.4 kg బ్రెయిన్ సరిగ్గా పనిచేసి చాలు, ఎవ్రీథింగ్ అండర్ యువర్ కంట్రోల్. అది చేసుకో ఫస్ట్ ఆఫ్ ఆల్, అది ఆలోచించుకో ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది ఆలోచిస్తే అన్నీ సరిగ్గా ఉంటుంది బాస్. ఇప్పుడు చెప్పండి, మనం ముందుకెళ్దామా వెనకెళ్దామా? లైఫ్లో ముందుకెళ్ళాలంటే ధైర్యంగా ముందుకెళ్ళాలి. ఓకే, కొత్త ఐడియాలు వేయండి, కొత్త విషయాలు చేయండి, అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఇతను వ్యాపారం ఎలా చేస్తున్నాడు, ఇమ్మీడియట్గా వ్యాపారం మొదలు పెట్టద్దు. అయ్యా మీకు చెప్తున్నాం, వ్యాపారం చేయాలనుకుంటే ఇమ్మీడియట్గా వ్యాపారం మొదలు పెట్టద్దు. అటువంటి వ్యాపార దగ్గర 6 నెలలు పని చేసినాక వ్యాపారం మొదలు పెట్టండి. నేను చెప్తే మీకు అర్థం కావట్లేదు బాస్. అక్కడ పని చేసి వ్యాపారం మొదలు పెట్టాలి, లాభ నష్టాలు తెలుస్తుంది, మంచి చెడు తెలుస్తుంది. అప్పుడే వ్యాపారం మొదలు పెట్టేది. వీడేం చేస్తాడని చూసి వాడు గొప్పోడండి, వీడి తీస్తాడు, మొత్తం పోతాయి. అప్పుడు కంపల్సరీ మీరు చెప్పిన 3 వ్యాపారం మొదలు మొత్తం నేను ఇస్తామంటే నేమియా అని అనుభవం తెచ్చుకొని స్టార్ట్ చేయండి. ఎందుకంటే వ్యాపారస్తుల్లో ఎవరెవరు ఉంటారో తెలుసా? మొసళ్ళు, క్రొకడైల్స్, స్నేక్స్, ఫాక్స్,
డేంజర్గా ఉంటారు. చూసావా ముంచేస్తారు అంతే. నేను జాగ్రత్తగా ఉండాలి. అందుకోసమే నేను ఎంతసేపు మాట్లాడేది ఏంటంటే అట్లీస్ట్ ఒక 10 మంది అన్న ఎంటర్ప్రెనర్స్ కావాలని కోరుకుంటున్నాను. రేపు ఎల్లుండి ఇక్కడ జాబ్ మేళా ఉంటుంది. మీకు తెలిసిన వాళ్ళని తీసుకురండి, పర్లేదు. ఎన్ని కంపెనీలు వస్తాయో నాగేశ్వరరావు గారు మీకు మార్నింగ్ చెప్పారు, మళ్ళీ కూడా చెప్తారు. ఒక 40 కంపెనీస్ వస్తాయి, మీ ఇష్టం రండి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడండి. రేపు 9 నుంచే ఉంటుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడండి. డోంట్ కమ్ ఆన్ బైక్స్, ఎందుకంటే బైక్స్ లోపల రానివ్వరు రేపు, నాట్ అలౌడ్. హ్యాపీగా రండి. బైకు 2 లక్షలు, మెట్రో 2 కోట్లు, 4 కోట్లు, అది ఏషియా రోడ్డు 50 కోట్లు. అరే కోట్ల బండి మీద రాబోయి ఈ 2 లక్షల బండి ఏంది నీకు? ఎస్ఆర్ నో. హ్యాపీగా రండి. పక్కకే పరేడ్ గ్రౌండ్ స్టేషన్. పరేడ్ గ్రౌండ్ నుంచి దిగగానే ఇక్కడే ఉంది హరిహర కళాభవన్. సో రండి, మళ్ళీ పరేడ్ గ్రౌండ్ స్టేషన్కి వెళ్ళిపోండి హ్యాపీగా. మీ యొక్క రెజ్యూమ్స్ పట్టుకొని రండి, మీకు తెలిసిన వాళ్ళు తీసుకొని రండి. ఒక టిఫిన్ బాక్స్ తెచ్చుకోండి. మేము రేపు 1000 మెంబర్స్కి బాక్స్ అరేంజ్ చేస్తాము. 1000 మెంబర్ తర్వాత ఇంత బాక్స్ అరేంజ్ చేయము. అది కూడా బాక్స్ అరేంజ్ చేసేది ఎవరు? లాస్ట్ ఇగ్నైట్ కాలేజ్ వాళ్ళు, వన్ ఆఫ్ ది బెస్ట్ జూనియర్ కాలేజ్ ఇన్ హైదరాబాద్. ఐ కెన్ విట్నెస్, ఐఎమ్ టెలింగ్ యూ ఓపెన్లీ. స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది అక్కడ. నేను చూశాను కాబట్టి చెప్తున్నా, నేను చదవలేదు అక్కడ. సో ఫ్రెండ్స్, హ్యాపీగా ఉందా? నా నంబర్ మీ దగ్గర ఉందా? నా నంబర్ లేని వాళ్ళు రాసుకోండి. నంబర్ లేని వాళ్ళు రాసుకోండి. 9849 000026. 9849 000026. ఒక 98 ఇయర్స్ అబ్బాయి, గుర్తు మర్చిపోకుండా చెప్తా, 98 ఇయర్స్ యంగ్ బాయ్ మ్యారీడ్ 49 ఇయర్స్ గర్ల్, సగం ఏజ్. వాళ్ళు హానీమూన్కి వెళ్ళారు ఆడి కార్లో. ఆడి కార్కి ఎన్ని సున్నాలు ఉంటాయి? ఆడి కార్కి ఎన్ని సున్నాలు ఉంటాయి? వాళ్ళు హానీమూన్లో 2 రోజులు ఉన్నారు, 6 పిల్లలు పుట్టిరు. అలా గుర్తుంచుకోవచ్చు సార్. జోక్ చెప్తున్నాను. చెప్పండి, నా నంబర్ చెప్పండి ఇప్పుడు. 9849 000026. సో ఫ్రెండ్స్, నేను సరదాగా మాట్లాడిన కొన్ని విషయాలు. దీన్ని ఏదో కట్ చేసి నన్ను ఏదో ఫేమ్ చేయకండి, డీఫేమ్ చేయడం పెట్టితే మీరు ఎన్ని కామెంట్ చెప్పినా కింద నేను కామెంట్ లైక్ కొట్టుకుంటా అంతే.